ఆరాధనలో మనం నడిపించిన విధానం బట్టి ఆయనను ఆరాధించుటకు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకు మనం వందనస్తులమై ఉన్నాం. ನಂತರ ಹಲವು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ಸ್ ಕೇಳಿಸ್ಕೊಂಡೆವು. తర్వాత కొన్ని అనౌన్స్మెంట్ మనం వింటున్నాం. ಎಂಗೇಜ್ಮೆಂಟ್ಸ್ ಆಗಿವೆ, నిశ్చితార్థంలో అయినాయి. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం కలుగునాక. ಆ ಎರಡು ಕುಟುಂಬಗಳವರು, ఆ రెండు కుటుంబాల వారు ಯಾವ ಸಹೋದರ ಸಹೋದರಿ ಆ ಕುಟುಂಬಗಳವರು ಒಂದು ಒಡಂಬಡಿಕೆ, ಒಂದು ನಿಶ್ಚಿತಾರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೋ, ఆ రెండు కుటుంబాల ఏ కుటుంబాల వారు సహోదరి మరియు ఆ సహోదరుడు ఏ కుటుంబాల వారు ఒక నిశ్చితార్థ ఒప్పందాన్ని చేసుకుని ఉన్నారో ಅವರು ಇನ್ನು ಮುಂದೆ ಎರಡು ಕುಟುಂಬಗಳಲ್ಲ, వారు ఇక మీదట వారు రెండు కుటుంబాలు కాదు కానీ ಒಂದೇ ಕುಟುಂಬವಾಗಿ వారిద్దరు ఒకే కుటుంబముగా ಮುಂದೆ ನಡೆಯಬೇಕಾಗಿರುವ ವಿವಾಹ ಕಾರ್ಯಕ್ಕೆ ముందు జరగవలసిన ఆ యొక్క వివాహ కార్యక్రమానికి ಏಕ ಮನಸ್ಸಿನಿಂದ ఒకే మనసుతో ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ దేవుని మహిమ కొరకు ಆ ವಿವಾಹ ಕಾರ್ಯವು ನಡೆಯುವಂತೆ ಆ యొక్క వివాಹ కార్యము జరగలాగున ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಹಿರಿಯರು ಜ್ಞಾಪಿಸಿದರು. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనని ఆ సంఘ పెద్దలు వారు జ్ఞాపకం చేసి ఉంటున్నారు. ಅದು ಬಹಳ ಯುಕ್ತವಾದ ಸಂಗತಿ. ఇది చాలా సరైన సంగతి, యుక్తమైన సంగతి అయినది. ಅನೇಕ ವಿಷಯಗಳು ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನ ಪಡ್ಕೊಂಡಿರೋರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕೂಡ ಹೇಳಿದರು. ನಾವು ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವ ಬದ್ಧರಾಗಿರ್ತೇವೆ. ఈ విషయంలో దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారి వరకు ప్రార్థన చేయమని చెప్పి సంఘ పెద్దలు కోరిటున్నారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాల్సిన వారు అంటున్నాం. ಚಿರಪರಿಚಿತರು, ಹುಬ್ಬಳ್ಳಿಯಿಂದ ಬಂದಿರುವ ಡೇವಿಡ್ ಅಣ್ಣವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ಅವರು ನನಗೆ ತುಂಬಾ ಚಿರಪರಿಚಿತರು. ಹುಬ್ಬಳ್ಳಿ ಕಲಘಟಕಿ ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಾಂತರ ಸುವಾರ್ತೆ ಸೇವೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಯೌವನ ಕಾಲದಲ್ಲಿ ನಾನಿದ್ದಾಗ ಅವರು ನನಗೆ ಜೊತೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಆಧರಿಸಿ ಆಮಂತ್ರಿಸಿ ಆಹಾರ ನೀಡಿ ನಮ್ಮನ್ನು ಸಹಿಸಿಕೊಂಡು ನಡೆಸಿದಂತಹ సహోదరులు. అంకుల్ గారికి చాలా పరిచయస్తులు హుబ్లీ ప్రాంతంలో సేవ చేస్తూ అంకుల్ గారి యొక్క యవన సమయంలో వారిని నడిపించి అన్ని విషయాల్లో తోడుండి నడిపించిన విషయాలను బట్టి అంకుల్ గారిని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ನಂತರ 6 ಜನ ಯవನಸ್ಥರು, 6 మంది యవన బిడ్డలు అద్భుతవాదంತಹ ಹಾಡು, అద్భుతమైన పాటలు వారు పాడినారు. దేవుడికి స్తోತ್ರ సಲ್ಲಿస్తారు. దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇద్దరు వాయిద్యಗಳನ್ನು ಬಾರಿಸಿದ್ರು, ఇద్దరు వాయిద్యాలను వాయించినారు. ಒಬ್ಬ ಸಹೋದರರು ಅದು ಡ್ರಮ್ಸ್ ಪ್ಲೇ ಮಾಡಿದ್ರು, ఒక సహోదరుడు డ్రమ్స్ ప్లే చేసి ఉంటున్నాడు. ಒಬ್ಬ ಸಹೋದರಿ ಗಿಟಾರ್ ಪ್ಲೇ ಮಾಡಿದ್ರು, సహోదరి గిటార్ ని కూడా ప్లే చేసి ఉంటుంది. ಮತ್ತು 4 ಜನ ಸಹೋದರರು ಕೃತಜ್ಞತೆ ಬಗ್ಗೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥಗರ್ಭಿತವಾದ ಹಾಡಾಡಿ. 4 యవన బిడ్డలు వారు కృతజ్ఞత ఆ యొక్క పాటను చాలా అర్థవంతంగా పాడినటువంటి వారు ఉన్నారు. ಈಗ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಪ್ರಶ್ನೆ, ఇప్పుడు మనందరికి కూడా ఒక ప్రశ్న, ಅವ್ರು ಹಾಗೆ ಹಾಡ್ತಾ ಇದ್ದಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತಿತ್ತು, ಮತ್ತೆ ನೀವ್ಯಾಕೆ వారు అలాగే పాడుతా ఉంటే బాగుండేది, మధ్యలో మనం ఎందుకు పాడతాం? ಕೊನೆಯಲ್ಲಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಅದೇ ಇರೋದು, ಹಾಡುಗಳೇ. సో చివరిగా ఆ యొక్క పరలోకంలో ఆ యొక్క పాటలే ముఖ్యమైనవి ఉంటున్నాయి. ನಾವು ಹೊಸ ಹಾಡನ್ನು ಹಾಡುತ್ತೇವೆ. సో మనం అందరం కూడా కొత్త పాటలు పాడేవారుగా ఉంటున్నాం. ಪರಲೋಕದಲ್ಲಿ ಆ ಪರಲೋಕದ ದರ್ಶನದಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಕುಟುಂಬಗಳಾಗಿ, ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಜೀವನಗಳಾಗಿ, ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಸಭೆಗಳಾಗಿ ನಾವು ಎದುರು ನೋಡ್ತಾ ಇರಬೇಕು. ఆ యొక్క పరలోక పట్టణంలో కట్టబడే ఆ యొక్క కుటుంబంగా, కట్టబడే ఆ యొక్క జీవితంగా, కట్టబడే ఆ యొక్క సంఘముగా మనమందరం ఎదురు చూసే వారంగా ఉంటున్నాము. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸಿ ದೇವರ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೂ ಕೂಡ ನಾವು ಬದ್ಧರಾಗಿರ್ತೇವೆ. దాని కొరకు మనం ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన దానిలో కొనసాగిపోటకు మనం బాధ్యులమై ఉంటున్నాము. ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ರು. ఆరాధనలో దేవుడు చాలా ఆశ్చర్య రీతిగా ఆయన సహాయం చేసి ఉంటున్నాడు. ಅನ್ಸುತ್ತಾ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಆರಾಧಿಸಿದ್ದೇನೆ, ನಾವು ಚೆನ್ನಾಗಿ ಆರಾಧಿಸ್ತೀವಿ, ನಾವು ಆರಾಧಿಸಿದ್ದೀವಿ, ನಮಗೆ ಸಾಕು ಅಂತ ಅನ್ಸುತ್ತಾ? మనకు చాలని అనిపిస్తుందా? నేను చాలా బాగా ఆరాధన చేశాను, చాలా బాగా నేను ఆరాధనలో ఉంటున్నాను, నడిపించబడ్డానని మనకు ఇది చాలని మనకు అనిపిస్తుందా? ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. మనకు ఇది చాలని మనకు అనిపిస్తుందా?
ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಒಬ್ಬ ಭಕ್ತ పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు he expressed the inadequacy of the feeling of worship. అతను ఆరాధనలోని ఆ యొక్క మహత్వత్వాన్ని అతను వివరించిన వాడుగా ఉంటున్నాడు. inadequacy అంటే అతను అతను సరిపోలేదు. ఆ యొక్క ಎಷ್ಟು ಆರಾಧಿಸಿದ್ರು ಸರಿ ಆಗುತ್ತೆ, ఎంత ఆరాధించినా కూడా అది సరిపోనిదిగా ఉంటున్నది. ಮೀಕನ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಭಕ್ತನ ಒಂದು ಅಂತರಂಗದ ತೊಳಲಾಟವನ್ನು ನಾವು ಆ ವಚನದಲ್ಲಿ ಕಾಣ್ತೇವೆ. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ యొక్క భక్తుని యొక్క ఆ యొక్క అంతరంగంలో ఆరాధన గురించిన ఆ యొక్క వేదన, ఆ యొక్క ఆశ మనం చూస్తూ ఉంటున్నాం. ಇನ್ಸಫಿಷಿಯಂಟ್. ಎಷ್ಟು ಸ್ತುತಿಸಿದರು, ಎಷ್ಟು ಆರಾಧಿಸಿದರು, ಎಷ್ಟು ಹೊಗಳಿದರು, ಎಷ್ಟು ಕೊಂಡಾಡಿದರು, ನಾವಿನ್ನೂ ಋಣಸ್ಥರೇ. ఆయనను మనం ఎంతగా ఆరాధించను, ఎంతగా స్తుతించను, ఎంతగా ఆయనను సేవించను, మనం ఇంకను కూడా రుణస్థలమే అయి ఉంటున్నాము. ನಮ್ಮ ಋಣವು ತೀರದ ಹಾಗೆ ಇರಬೇಕಾಗಿತ್ತು. మన యొక్క ఆ రుణము అది తీరకుండా అది అట్లా ఉండవలసినదే ఉంటుంది. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ దాని కొరకు చెప్తూ ఉంటున్నారు, ನಾನು ಏನು ಕೊಟ್ಟು ನಿನ್ನನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸಲಿ, ఏమిచ్చి నేను నిన్ను మహిమపరచగలను. ಮೀಕನ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಮಾತು ನೋಡುವಾಗ, మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట చూసినట్లయితే, ನಾನು ನನ್ನ ಗರ್ಭಫಲವನ್ನು ಅರ್ಪಿಸಲು, మా యొక్క గర్భఫలాన్ని అర్పించినను, ಅಥವಾ ಸಾವಿರಾರು ಟಗರುಗಳನ್ನು ಯಜ್ಞವನ್ನಾಗಿ ಅರ್ಪಿಸಲು, 1000 గొర్రెలను అర్పించినను కూడా, ತೈಲವನ್ನ ವಿಸ್ತಾರವಾದ ತೈಲವನ್ನು ಅರ್ಪಿಸಲು, విస్తారమైన తైలమును కూడా అర్పించినా కూడా, ಏನು ಕೊಟ್ಟರು ಕೂಡ ಅದು ನನಗೆ ಅದು ತೀರದು. ಆ ಆರಾಧನೆಯ ಆ ಒಂದು ಭಾವನೆಯು ಮುಗಿಯದು. ఏమి ఇచ్చినను, అది ఏమి సమర్పించినను, ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క రుణము, ఆ యొక్క ఆశ అది తీరనిదిగా ఉంటున్నది. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಏನು? దానికి కారణం ఏమైతుంది? ಸಭೆಯಾಗಿ ನಾವು ಇನ್ನೊಂದು ಭಾನುವಾರ ಬರ್ತೇವೆ, సంఘముగా మరొక ఆదివారం మనం చేరి రావాల్సి ఉంటుంది. ಆಗಲೂ ಆರಾಧಿಸ್ತೇವೆ, అప్పుడు కూడా మనం ఆరాధిస్తాం. ಇನ್ನೊಂದು ಭಾನುವಾರ ಬರುತ್ತೆ, మరొక ఆదివారం వస్తాం. సభೆಯಾಗಿ ಆಗಲೂ ಆರಾಧಿస్తాం. సంఘముగా అప్పుడు కూడా మనం ఆరాధన చేరి వస్తాం. 1 ವರ್ಷ ಕಳೆದು ಹೋಗ್ತದೆ, 1 సంవత్సరం గడిచిపోతే, 2 ವರ್ಷ కಳೆದು, 2 సంవత్సరాలు గడిచిపోతాయి, 10 ವರ್ಷ ಕಳೆದು, 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ನಮ್ಮ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಆರಾಧಿಸಿದರು. మన యొక్క జీవిత కాలం అంతా ఆరాధించినా కూడా ನಾವಿನ್ನೂ ಕೂಡ ಋಣಸ್ಥರಾಗಿರ್ತೇವೆ. మనం ఇంకా కూడా ಋಣಸ್ಥಲమే అయిపోతున్నాం ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, ఎందుకని చెప్పినట్లయితే, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು, మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి, ನಮ್ಮೆಲ್ಲರ ಪಾಪ ಪರಿಹಾರಾರ್ಥವಾಗಿ మనందరి పాప పరిహారం నిమిత్తం ಕಲ್ವಾರಿ ಕ್ರೂಜ್ನಲ್ಲಿ ఆ యొక్క కలవరి శిలువలో ತನ್ನ ಕೊನೆಯ ರಕ್ತದ ಹನಿ ತನಕ ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ, ఆయన ఒక చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చిన ఆ యొక్క ప్రీతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ನಮ್ಮ ಒಂದು ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್ ಆಫ್ ದ ಗ್ರಾಟಿಟ್ಯೂಡ್, ನಮ್ಮ ಕೃತಜ್ಞತೆಯ ಭಾವನೆ ಯವನಸ್ಥರು ಹಾಡಿದ ಹಾಗೆ ಎಷ್ಟು ನಾವು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ it is inadequate, it is insufficient. ఆ యొక్క ఆరాధనను మనం ఎంతగా వర్ణించను, ఎంతగా అదని వివరించను, అది సరిపోనిదిగా ఉంటుంది. అది రుణము అట్లుండవలసిందిగా ఉంటున్నది. ಆದುದರಿಂದ ನಾವು ದೇವರಿಗೆ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಮುಂದಕ್ಕೆ ಸಾಗುತ್ತಾ ಇರೋಣ. అలాగే మనం ఆయనను స్తుతించి కొనాలంటూ మనం ముందుకు కొనసాగిపోతున్నాం. ನಾವು ವಾಕ್ಯ ಇವತ್ತಿನ ಧ್ಯಾನಾಂಶಕ್ಕಾಗಿ ఈ రోజు వాక్య ధ్యానంతో ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ ద్వితీయోపదేశ కాండము 8ನೇ ಅಧ್ಯಾಯ 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2ನೇ వచನ, 2వ వచనం, 17ನೇ వచనం, 17వ వచనం. 2వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనం మరియు 17వ వచనం. మరి నీవు ఆయన ఆజ్ఞలను కైకొనలేదు, నేను శోధించి నీ హృదయములను తెలుసుకొని నేను అంకితము ఆనందముకి గమని సంవత్సరము ఈ దేవుడని ఎక్కువ నేను నడిపించిన మార్గం అంతా జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ఇప్పుడు మా సంపత్తులు మా వంశులకు భాషలు మాకు ప్రవేశమని చెప్పు.
కంటిన్యూ ಮಾಡಿ. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవారని ఏదేమైనా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు మాటలు సంపాదించుకున్నకై నీవు సామర్థ్యం కలుగజేయవాడు ఆయననే. నువ్వు ఏ మాత్రమైనా దేవుడైన యెహోవాను కలిసి ఇతర దేవులను అనుసరించి పూజించి నమస్కరించిన కదా నీవు నిశ్చయముగా నశించిపోదునని నేను నువ్వు గురించి నేను సాక్ష్యం కలిగి ఉన్నాను. ಸಾಕು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಪೆಂಟಾಟ್ಯೂಕ್ 5 ಗ್ರಂಥಗಳನ್ನು ನಾವು ಕಾಂಡಗಳು ಎಂಬುದಾಗಿ, ಪಂಚಕಾಂಡಗಳು ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತೇವೆ. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో 5 కాండాలను మనం 5 కాండాలను మనం చూస్తూ ఉంటున్నాం. ಈ 5 ಕಾಂಡಗಳಲ್ಲಿ ಕೊನೆಯ ಕಾಂಡ ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ. ఈ 5 కాండాల్లో అది చివరిది ద్వితీయోపదేశ కాండము. ಮತ್ತೊಂದು ಭಾಷಾಂತರದಲ್ಲಿ ಇದನ್ನ ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. ಇದು తెలుగులో దీన్ని ద్వితీయోపదేಶ కాండంగా చెప్పబడింది. ಮಲಯಾಳ ಭಾಷೆಯಲ್ಲಿ ಆವರ್ತಿ ಪುಸ್ತಕಂ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మలయాళ పుస్తకంలో ఆవృత్తి పుస్తకంగా చెప్పబడినది. ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಅಂದ್ರೆ ಮೋಶೆ ತಾನು ಏನೇನು ತನ್ನ ಬ್ರತುಕಿನ ಚರಮ ದಶೆಯಲ್ಲಿ ಅಂತಿಮ ಕಾಲದಲ್ಲಿ ಮತ್ತೊಮ್ಮೆ ದೇವರಿಂದ ಆಜ್ಞಾಪಿತನಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗಕ್ಕೆ ಬೋಧನೆ ಮಾಡಿರುವಂತಹ ಒಂದು ಗ್ರಂಥ ಇದು. మోషే తన యొక్క చరమ దశలో, తన యొక్క చివరి దశలో దేవుడి నుంచి ఆ యొక్క ఆజ్ఞలను పొంది ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు వివరించే మరి ఒక్కసారి వివరించే గ్రంథంగా ఉంటుంది కాండం. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾವು ಇನ್ನೊಂದು ಗ್ರಂಥವನ್ನು ನೋಡ್ತೇವೆ, ಅದು ಅರಣ್ಯ ಕಾಂಡ ಎಂಬುದಾಗಿ. ఈ యొక్క ద్వితీయోపదేశాన్ని కాండానికి ముందు మరొక కాండాన్ని, సంఖ్యాకాండాన్ని మనం చూస్తుంటున్నాం. ಅದು ಆಕ್ಚುಲಿ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ನಂಬರ್ಸ್ ಅಂತಿದೆ, అది ఇంగ్లీష్ లో నెంబర్స్ అని పిలువబడుతుంది. ನಂಬರ್ಸ್ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಅರಣ್ಯ ಕಾಂಡ ಎಂಬುದು ಬಹಳ ಸೂಕ್ತ. అది నెంబర్స్ అనే దానికన్నా అది అరణ్య కాండం అని పిలువబడడం చాలా సూక్తమైనది. ಇಸ್ರಾಯೇಲರು ಅರಣ್ಯದಲ್ಲಿ ಯಾತ್ರೆ ಮಾಡುವಾಗ ಅವರಿಗೆ ದೇವರು ಆಯಾ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಯಾ ಕಾಲಘಟ್ಟಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ತನ್ನ ಒಂದು ಚಿತ್ತವನ್ನ ಮೋಶೆ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಕಟಪಡಿಸ್ತಾ ನಡೆಸ್ತಾ ಬಂದಿದ್ದರು. ఆ యొక్క ఇశ్రాయేలీయులు అరణ్యంలో తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుడు ఆయా సందర్భాల్లో, తగిన సందర్భంలో తన యొక్క చిత్తాన్ని మోషే ద్వారా వారికి తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. ಅದೇ ಅರಣ್ಯ ಕಾಂಡದಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಅರಣ್ಯ ಕಾಂಡಕ್ಕೆ ಹೀಬ್ರೂ ಭಾಷೆಯಲ್ಲಿ ಬೇ ಮಿಡ್ಬಾರ್ ಅಂದ್ರೆ ಅರಣ್ಯದ ನಡುವೆ ಯಾತ್ರಾ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అరణ్యకాండంలో హిబ్రూ భాషలో దాన్ని అరణ్యము మధ్యలో ఆ యొక్క ప్రయాణాన్ని గురించి వివరిస్తూ చెప్తూ ఉంటున్నాడు. ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 40 ಸಂದೇಶಗಳನ್ನ ನಾವು ಅರಣ್ಯ ಕಾಂಡದಲ್ಲಿ ಕಾಣ್ತೇವೆ. మనం ఈ యొక్క సంఖ్యాకాండంలో సుమారుగా 40 యొక్క వర్తమానాలు మనం చూడవచ్చు. ಆದ ನಂತರ దాని తర్వాత ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡಕ್ಕೆ ಬಂದಾಗ, ద్వితీయోపదేಶ కాండానికి వచ్చినప్పుడు ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡದಲ್ಲಿ ಕನಾನು ದೇಶಕ್ಕೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಹೋದಾಗ ಅವರು ಆಗ ಮೋಶೆ ಇರುವುದಿಲ್ಲ, ಆದರೆ ಜನರು ಹೇಗೆ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು ಅಥವಾ ಹೇಗಿರಬೇಕೆಂಬುದನ್ನ ದೇವರು ಆ ಮೋಶೆಯ ಮೂಲಕ ಪ್ರಕಟಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸ್ತಿರ್ತಕ್ಕಂಥ ಸಂಗತಿಯನ್ನು ನಾವು ಕಾಣ್ತೇವೆ. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము వారు ఆ యొక్క కనాను ప్రదేశానికి వారు ప్రవేశించినప్పుడు అక్కడ మోషే ఉన్నాడు, కానీ ఆ యొక్క దేవుడు మోషే ద్వారా ఇదో ఆ యొక్క ప్రాంతంలో మీరు ఎలాగ జీవించాలా, ఎలాగ నడుచుకోవాలో ఆ యొక్క విషయాలను వారికి తెలియపరుస్తూ వస్తున్నాడు. ಯಾಕೆ ದೇವರು ಮತ್ತೊಂದು ಸಾರಿ ಅದರಲ್ಲಿನೂ ಒಂದು ಬೇಸರದಲ್ಲಿರುವಂತಹ ಮೋಶೆ, ಯಾಕಂದ್ರೆ ಕನಾನು ಆತ ಪ್ರವೇಶ ಮಾಡುವುದಿಲ್ಲ, ಆತನನ್ನೇ ಉಪಯೋಗಿಸಿ ಮತ್ತೊಂದು ಸಾರಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗಕ್ಕೆ ತನ್ನ ಚಿತ್ತವನ್ನ, ತನ್ನ ಆಲೋಚನೆಗಳನ್ನ దేవుడు తెలుస్తా బందరు. ఆ యొక్క మోషే ఆ యొక్క కనానుకు ప్రవేశించలేదు, కానీ దేవుడు మరొకసారి మోషేను ఉపయోగించుకొని ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి తన యొక్క చిత్తాన్ని మరొకసారి తెలియపరుస్తూ వస్తున్నాడు మోషే ద్వారా. కారణಗಳು 2. కారణాలు 2 ఉన్నాయి. నంబర్ 1, మొదటిగా ఇస్రాయేలు జనాంగವು మరತು ಹೋಗುವ ಸ್ವಭಾವ ಇರುವವರು. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము వారు మర్చిపోయే స్వభావాన్ని కలిగిన వారు. ಆ ಮರೆತು ಹೋಗುವ ಸ್ವಭಾವವಿರುವುದರಿಂದ ಅವರು ಬೇಗನೆ ದೇವರು ಮಾಡಿರುವ ಮೇಲುಗಳನ್ನು ಮರೆಯುತ್ತಿದ್ದರು. ಪರಲೋಕದ ಮನ್ನಾ ಆಹಾರವನ್ನು ತಿಂದದ್ದು ಮರೆಯುತ್ತಿದ್ದರು. ಐಗುಪ್ತದಿಂದ ಬಿಡುಗಡೆಯಾದದ್ದನ್ನು ಮರೆಯುತ್ತಿದ್ದರು. ಮರೆವು ಅವರ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆಗಿತ್ತು.
వారు కలిగిన ఆ యొక్క మర్చిపోయే స్వభావం బట్టి వారు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మర్చిపోయారు. ఆ యొక్క పరలోకం నుంచి కురిపించబడిన ఆ యొక్క మన్నాను వారు మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. ಆ ಸ್ವಭಾವ ಆ ದೇವರು ಅವ್ರು ನಡೆಸಿದ್ದನ್ನ ನೆನಪು ಮಾಡ್ಕೋಬೇಕು. ಮೋಶೆ ನೀನು ಹೋಗು, ಆ ಜನರಿಗೆ ಹೇಳು, ನೆನಪಿಗೆ ನೆನಪಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಾ, ಆಗ ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಆಗ್ತದೆ. మోషేను పంపిస్తున్నాడు. మోషే నీవు వారికి వెళ్ళి వారికి వివరించు, వారికి తిరిగి జ్ఞాపకం చెయ్యి, తర్వాత వారు ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉంటున్నారు. ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ಆಗ ಅವರು ನಡೆಯಬಹುದು. దేవుని చిత్తానికి అనుసరంగా అప్పుడైన వారు నడవచ్చు. ಎರಡನೇ ಕಾರಣ, రెండవ కారణం, ಇಸ್ರಾಯೇಲು ಜನಾಂಗಕ್ಕೂ ಮೋಶೆಗೂ ಸನ್ನಿಹಿತ ಸಂಬಂಧವಿದೆ. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి మరి మోషేకు ఒక సన్నిహ సంబంధం కలిగిందిగా ఉంటున్నవారు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿರುವವರು ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ భక్తనాద మోషే. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే అది ఈ యొక్క భక్తుడైన మోషే అంటున్నాడు. ಅವರು ತಿರುಗಿ ಬೀಳುವ ಸ್ವಭಾವ ಇರುವಂತವರು, వారు ఎదిరించే స్వభావం కలిగిన వారు, ನಾಯಕತ್ವವನ್ನು ವಿರೋಧಿಸುವಂತವರು, నాయకత్వాన్ని తిరస్కరించే వారుగా ఉంటున్నారు. ನೀರು ಸಿಕ್ಕಿಲ್ಲೆಂದರೆ ನೀರಿಗೋಸ್ಕರ ಗುಣಗುಟ್ಟುವವರು, నీరు కొరకలంటే నీరు కొరకు కొనికే వారుగా ఉంటున్నారు. ಅವರಿಗೆ ಏನು ಬೇಕಾದ ಆಹಾರವು ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದಾಗ ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಹಂಬಲಿಸುವವರು, వారు ఆహారం దొరకనప్పుడు దాని కొరకు కూడా వారు కొనికే వారుగా ఉంటున్నారు. ಮಿಶ್ರಿತ ಜನಾಂಗ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದಂತವರು ಕೂಡ ಅರಿತಂತ ಮೋಶೆ, మిశ్రమ జనాంగం వారి మధ్య ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునేవాడుగా ఉంటున్నాడు మోషే. ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಸಮಸ್ತವು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಸರ್ವಜ್ಞಾನಿ, ಮಹಾಜ್ಞಾನಿ ದೇವರು. ఆ యొక్క తండ్రి అయిన దేవునికి సర్వము తెలిసిన వాడు ఏంటి, ఎందుకంటే ఆయన మహాజ్ఞాని అయిన వాడుగా ఉంటున్నాడు. ಎಷ್ಟಾಗಿ ತನ್ನ ಜನರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿದನು ನಮ್ಮ ತಂದೆಯಾದಂತಹ ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು. ఎంతగా ఆయన తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించడం మనం చూడవచ్చు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿಯೇ ಮೋಶೆ ನೀನವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಬೋಧನೆ ಮಾಡು. అందుకోసం మోషేతో చెప్తున్నాడు, ఓ మోషే నేను మరి ఒక్కసారి నీవు వారికి యొక్క ఇలాగ బోధించుము. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಎಚ್ಚರಿಸಲ್ಪಡ್ಬೇಕು. ఎందుకనగా వారు హెచ్చరింపబడవలసిన వారుగా ఉంటున్నారు. ಅವರು ಮರೆತು ಹೋಗಿದ್ದು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿರಬೇಕು. వారు మర్చిపోయిన దాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. ಈಗ ನಾವು 2ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಸಂಗತಿ ಕಾಣ್ತೇವೆ. ఈ యొక్క 2వ వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ನಿಮ್ಮನ್ನು ಕಷ್ಟಕ್ಕೆ ಒಳಪಡಿಸಿ ನಿಮ್ಮ ಮನೋಭಾವವನ್ನು ಪರೀಕ್ಷಿಸಿದ್ದನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳಿರಿ. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 వర్షంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించే మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. యవన సహోదర సహోదరి, ప్రియమైన యవన సహోదర సహోదరి, దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ మెసేజ్. సో ఇది ఒక అనుభవమైన ఒక వాక్యం. ಪ್ರಾಯೋಗಾತ್ಮಕವಾಗಿ ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿಯೂ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯು ಎರಡನ್ನು ಮೇಳೈಸಿಕೊಂಡು ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ವಿಧಾನ ಹೇಗಿದೆ ಎಂಬುದನ್ನ ತಿಳಿಸಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಟಾಪಿಕ್ ನಲ್ಲಿ ನಾವು ಅಧ್ಯಯನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ప్రయోగాత్మకంగా ఇది కొత్త నిబంధన మరియు పాత నిబంధన రెండు కలిపి దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాలో ఈ యొక్క వాక్య ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. How does God lead us? దేవుడు ఎలాగ మనల్ని నడిపించినాడు? How does God operate in individual's life? ఒక వ్యక్తి యొక్క వైయక్తిక జీవితాన్ని దేవుడు ఏ విధంగా నిర్వహించినాడు? God is very much interested. He is very keen on individual and in assembly. ఆయన వ్యక్తి యొక్క జీవితాన్ని మరియు సంఘపరమైన జీవితాన్ని ఆయన చాలా క్షుణ్ణంగా తెలిసిన వాడుగా ఉంటున్నాడు. God is very much concerned about the Christian family. ఆయన ఆ యొక్క క్రైస్తవ కుటుంబం పట్ల చాలా ఆశను కలిగిన వాడు, ఒక ఆసక్తిని కలిగిన వాడుగా ఉంటున్నాడు. These are interrelated. ఆయన ఒక సంబంధ బాంధవ్యాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఫ్యామిలీ, కుటుంబము
ಹೆಚ್ಚಿಸಲ್ಪಟ್ಟರೆ కుటుంబము హెచ్చింపబడినట్లయితే ಸಭೆಯು ಹೆಚ್ಚುತ್ತದೆ. అది సంఘము కూడా హెచ్చింపబడేదిగా ఉంటుంది. ಸಭೆಯು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದರೆ సంఘం హెచ్చింపబడినట్లయితే ಕುಟುಂಬವು అది ಹೆಚ್ಚಿಸಲ್ಪಡ್ತದೆ. కుటుంబం కూడా హెచ్చింపబడేదిగా ఉంటున్నది. We grow with the assembly. మనం సంఘంతో కలిసి ఎదిగినట్లయితే, We grow through the assembly. మనం సంఘం ద్వారా ఎదగబడినట్లయితే, We grow by the assembly. మనం సంఘము ద్వారా సంఘంతో ఎదిగినట్లయితే ಸಮಿಷ್ಟಿಯ ಒಂದು ಆ ಜವಾಬ್ದಾರಿಕೆಯನ್ನು ದೇವರು ಮೋಶೆಗೆ ಕೊಟ್ಟದ್ದನ್ನು ಕಾಣ್ತೇವೆ ಅರಣ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಸಭೆಗೆ. ఆ యొక్క సమిష్టిగా ఒక బాధ్యతను మోషే ద్వారా ఎలాగో ఆ యొక్క అరణ్యంలో ఉన్న సంఘానికి ఏర్పరిచినట్లుగా దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಹೇಳಿದರು, దాని గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు, ಕ್ರಿಸ್ಟಿಯನ್ ಲೈಫ್ ಇಸ್ ನಾಟ್ ಎ ಲೈಫ್ ಬೆಡ್ ಆಫ್ ರೋಸಸ್. ఇది ఆ యొక్క క్రైస్తవ జీవితము పూల పార్పు కాదు, కానీ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ద బెడ్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ. ఇది క్రైస్తవ జీవితము ముళ్ళ దారి కూడా కాదు. ఇట్ ఇస్ ఏ లైఫ్ ఆఫ్ టెస్ట్స్ అండ్ టెంప్టేషన్స్. ఇది ఒక జీవితము శోధనతో ఆయా పరిశోధనతో కూడిన జీవితం అయి ఉంటున్నది. దేవుడు పరీక్షిస్తానే, దేవుడు పరీక్షిస్తాడు, ಸೈತಾನನು ಶೋಧಿಸುತ್ತದೆ, సైతాను శోధించేవాడుగా ఉంటున్నాడు. ಈ ಕಠಿಣ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ನಡೆಯುತ್ತಿರುತ್ತೇವೆ. ఈ రెండు మార్గాలు మనం నడుస్తూ ఉంటుంటాం, ಆದರೆ ನಡೆಸುವವನು ದೇವರೇ. అయితే నడిపించేవాడు దేవుడు అంటున్నాడు. ఆ కಷ್ಟಕ್ಕೆ ಒಳಪಡಿಸಿದಾಗ, ఆ యొక్క కష్టానికి మనం లోబడినప్పుడు ಸಾಮಾನ್ಯವಾಗಿ ಮನುಷ್ಯರ ಸ್ವಭಾವ ಏನಂದ್ರೆ, సామాన్యంగా మనుషుల స్వభావం ఏమంటే ನಮ್ಮ ಕಷ್ಟವೇ ನಮಗೆ ಕಾಣ್ತಾ ಇರ್ತದೆ, మనకు కష్టమే మనకు కనిపిస్తూ ఉంటుంది, ನಮ್ಮ ಸಮಸ್ಯೆ ನಮಗೆ ಕಾಣ್ತಾ మన యొక్క సమస్యలే మనకు కనిపిస్తూ ఉంటాయి, ನಮ್ಮ ನೋವೇ ನಮಗೆ ಕಾಣ್ತಾ, మన యొక్క నొప్పిలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ನಮ್ಮ ಒಂದು ದುರದೃಷ್ಟನೋ ಅಂತಾನೆ ನಾವು ಅನ್ಕೊಳ್ತಾ ಬರುತ್ತಾ ಇರ್ತೀವಿ. మన యొక్క దురదృష్టమో లేదా అదృష్టమో అనుకునే మనం దాని గురించి కొనుక్తా ఉంటాం. ನಮ್ಮ కష్టದ స్థితిಗಾಗಿ ನಾವು మరుగుతా ఇರ್ತೇವೆ. మన యొక్క కష్ట జీవితాన్ని బట్టి మనం దాన్ని ఆలోచించుకొని యోచించుకొని దాన్ని బట్టి కొనుగుతూ ఉంటాం. ಆದ್ರೆ ದೇವರ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ, అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమంటున్నది, ಆ ರೀತಿಯ ಒಂದು ಕಷ್ಟ ಸಂಭವಿಸಿದಾಗ, అటువంటి ఒక ఇబ్బంది కలిగినప్పుడు, ಆ ರೀತಿಯ ಒಂದು ಇಕ್ಕಟ್ಟು ಬಂದಾಗ, ఆ రీతిగా ఒక సంక్షోభం వచ్చినప్పుడు, ಆ ರೀತಿಯ ಒಂದು ಬಿಕ್ಕಟ್ಟು ಇದ್ದಾಗ, ఆ రీతిగా ఒక బాధలు కలుగుతూ ఉన్నప్పుడు ಅವನ ಮನೋಭಾವ, ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹುಟ್ಟುವ ಭಾವನೆ, ಆಟಿಟ್ಯೂಡ್ ಹೇಗಿರ್ತದೆ ಎಂಬುದನ್ನು ನೋಡುವುದು ಮಾತ್ರ ದೇವರ ಗುರಿ. అతని యొక్క మనసు యొక్క భావన, అది అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అది గమనించడమే దేవుని యొక్క గురి అయింటున్నది. గాడ్ ఈస్ ఎ గ్రేట్ సైకాలజిస్ట్ ఆల్సో. దేవుడు మంచి గొప్ప సైకాలజిస్ట్ గా ఉంటున్నాడు. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಹುಟ್ಟುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ದೇವರು ಕಂಡುಕೊಳ್ಳುವಂತವರು. మనుషుల మనసులో ఆలోచన పుట్టడానికి ముందే ఆయన దానిని గుర్తించేవాడుగా ఉంటున్నాడు. ನಮಗೆ ಈ ವಾಕ್ಯವು ಏನು ಬೋಧಿಸುತ್ತದಂದ್ರೆ, ఈ వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉందంటే, ಎಲ್ಲ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಕೂಡ, అన్ని సందర్భాలలో కూడా ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಭಾವನೆಯು, మన మనసుల యొక్క భావము ಅದು ಪ್ರೋ ಗಾಡ್ಲಿ, ದೇವರ ಕಡೆಗೆ, ದೇವರನ್ನ ಮಹಿಮೆಪಡಿಸುವ ಕಡೆಗೆ, ದೇವರನ್ನ ಸೂಚಿಸುವ ಕಡೆಗೆ ನಮ್ಮ ಭಾವನೆ ಬರಬೇಕು. మన మనసు యొక్క భావము అది దేవుని వైపుకు, దేవుని గుర్తించే వైపుకు మన యొక్క భావాలు ఉన్నాయో మనం చూస్తూ ఉంటున్నాం. ನನ್ನ ದೇವರು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿಯೂ ಕೂಡ ನನ್ನನ್ನು ಮುಂದಕ್ಕೆ ನಡೆಸ್ತಾನೆ. ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను ముందుకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ನನ್ನನ್ನು ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ. ఏ స్థితిలో కూడా ఆయన నన్ను చేయి ಬಿಚ್ಚేవాడు కాదు. ಆ ಒಂದು ಭಾವನೆಯಲ್ಲಿ ತಾನು ಅವರು ನಡೆಯುತ್ತಾರೋ ಇಲ್ಲವೋ ಎಂಬುದನ್ನು ಪರೀಕ್ಷಿಸುವುದಕ್ಕೆ దేవుడు పరీక్షను బరమాడుವುದು. ఆ యొక్క భావంతో ఈ యొక్క మనసులో నడుస్తారో లేదో అనేసి దేవుడు ఈ యొక్క పరీక్షను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ పరీక్షೆಯಲ್ಲಿ ಆತನ ಜ್ಞಾನ ಹೇಗಿದೆ, ಆತನ ಮನೋಭಾವ ಹೇಗಿದೆ, ಆತನ ಆಲೋಚನೆ ಹೇಗಿದೆ, ಇವೆಲ್ಲವನ್ನು ದೇವರು ಮೈಕ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ನಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಯನ್ನ ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡಿ ನೋಡ್ತಾನೆ. ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క మనుషుని యొక్క స్వభావం, ప్రవర్తన, తన యొక్క మనసులోని భావం ఏ విధంగా ఉందో దాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకునేవాడుగా ఉంటున్నాడు. అన్నవారు ಹೇಳಿದ್ರು, ఒక సహోదరికి కియా కంపెనీలో ఇంటర్వ్యూ ಇದೆ. అంకుల్ గారు చెప్పినారు, ఒక సహోదరికి కియా దాని సంస్థలో ఇంటర్వ్యూ ఉందని. ఇంటర్వ్యూ ಎಷ್ಟು ಜನ ಇಂಟರ್ವ್ಯೂ ಫೇಸ್ ಮಾಡಿದ್ರಿ ಯಾವನಸ್ತರು? ಯಂಗ್ ಪೀಪಲ್ ಅನ್ನ, ಬಿಗ್ ಆರ್ಮీ ಇಸ್ ವಿತ್ ಯು ಅಲ್ಲ, ಯು ಆರ್ ವೆರಿ ಫಾರ್ಚುನೇಟ್, గాడ్ విత్స్ యు అన్న. ఎంతమంది యవన బిడ్డలు సహోదరులు
ವಾಟ್ ಈಸ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ದ ವರ್ಡ್ ಇಂಟರ್ವ್ಯೂ? మీ ఇంటర్వ్యూ అనే దానికి అర్థం ఏంది? ನಾನು ವಾಕ್ಯದಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, ಬಟ್ ನೀವು ನನ್ನ ಜೊತೆಗೆ ಬರ್ಬೇಕು. వాక్యంలో ముందుకు పోతున్నా, మీరు కూడా మాతో రావాలి. ನೀವು ಸೈಲೆಂಟ್ ಆಗ್ಬಿಟ್ರೆ ನನಗೆ ಭಯ. ಸೈಲೆಂಟ್ అయితే మాకు భయం ಇದೆ. ನೀವು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ಬೇಕು, ನಾನು ಅನುಸರಿಸ್ತಾ ಇರ್ಬೇಕು, ವಾಕ್ಯವನ್ನು ಅನಿಸ್ತಾ ಇರ್ಬೇಕು, ವಾಕ್ಯ ನೋಡ್ಬೇಕು, వాక్యాన్ని చూడాలి, ಗಮನಿಸ್ಬೇಕು, గమనించాలి, ಆಲೋಚನೆಗಳು ಬರಬೇಕು, ఆలోచనలోకి దాన్ని ಚಿಂತನೆ తీసుకురావాలి, ಮಾಡ್ಬೇಕು. అది ఆలోచన అనుసరించాలి. ವಾಟ್ ಈಸ್ ದ ವರ್ಡ್ ಇಂಟರ್ವ್ಯೂ? ಅದರ ಅರ್ಥ ಏನು? ఇంటర్వ్యూ యొక్క అర్థం ఏంది? ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ಬೋದು, ఎవరైనా చెప్పండి. ಹೇಳ್ಬೋದು, ಬ್ರದರ್ಸ್ ಹೇಳ್ಬೋದು. సహోదరు ಅಥವಾ సహోదరి. ಎಸ್, ಐ ವಾಂಟ್ ಆನ್ಸರ್. ಇಂಟರ್ವ್ಯೂ ಅಂದ್ರೆ ಏನು? ఇంటర్వ్యూ, ದೇವರು ಇಂಟರ್ವ್ಯೂ ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. దేవుడు కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాడు. ದೇವರು ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. దేవుడు ఎగ్జామ్ లో పరీక్షను పరీక్షించేవాడు. ದೇವರು ನಮಗೊಂದು ಸಿಲೆಬಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మనకు సిలబస్ ను కూడా ఇచ్చినాడు. ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿ, ఎగ్జామ్ పరీక్షను కూడా కండక్ట్ చేస్తారు, ಇಂಟರ್ವ್ಯೂ ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿ, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ಇವೆಲ್ಲವನ್ನ ಟ್ರೈನ್ ಅಪ್ ಮಾಡುವ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. సో ఇవన్నిటిని కూడా ఒక అనుభవాన్ని ట్రైన్ అప్ చేసేవాడుగా ఉంటున్నాడు. ఎస్ బ్రదర్. It's a process of how checking the person, how logical thinking is listening is cognitive, all my question asked. Very good, brother. Very good. So concrete answers, but still some more answers. One more idea is needed. ఇంకొక ఐడియా, Overall examination of what the person is capable. What the person is capable of, this brother has told. మనిషిని What యొక్క is the objective and what is the logical way of thinking? Well, a lot of things are there nowadays. Virtual knowledge, artificial intelligence. ఆర్టిఫిషియల్ My ఇంటెలిజెన్స్, God, the whole world is running over. ప్రపంచమంతా దాంతో నడుస్తుంది. But what is the word interview means? ఇంటర్వ్యూకి అసలైన అర్థం, సరైన అర్థం, Simply I tell you, inter means inside, view means seeing. Inter ಅಂದ್ರೆ ಒಳಗಡೆ, లోపల, view ಅಂದ್ರೆ ನೋಡುವುದು. సో అది లోపల పరీక్షింపబడ్డ, లోపల చూడడం. ದೇವರು ಹೃದಯದ ಒಳಗೆ ಏನಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಇಂಟರ್ವ್ಯೂ. సో ఆయన హృదయంలో ఏముందో దాన్ని చూసేదే, గమనించేదే, అదే ఇంటర్వ్యూ. ಎಲ್ಲೋ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಇಂಟರ್ವ್ಯೂ. సో ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವಾಗ ಇಂಟರ್ವ್ಯೂ, వాక్యం వినేటప్పుడు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ప్రార్థన interview, చేసేటప్పుడు ఇంటర్వ్యూ, ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ ಇಂಟರ್ವ್ಯೂ, ప్రయాణం చేసేటప్పుడు ಬೇರೆ ఇంటర్వ్యూ, ಬೇರೆ జೊತೆಯವರೊಂದಿಗೆ ಇರುವಾಗ ಇಂಟರ್ವ್ಯೂ, అనేక మందితో సహవాసంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ. ಆತನ CCTV ಮೇಲೆ ಇದೆ. ఆయన ಆತನ ಭೂಲೋಕದಲ್ಲಿ ಯಾರಾದರೂ ನೀತಿವಂತರಿದ್ದಾರಾ ಅಂತ ಆತನ ಕಣ್ಣುಗಳು ಎಲ್ಲಾ ಕಡೆನೂ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾರೆ. భూలోకంలో ఎవరైనా నీతివంతులు ఉన్నారని చెప్పేసి ఆయన యొక్క కనులో భూలోకం అంతటి మీద సంచరిస్తూ ఉంటున్నాయి. God is so macro and so micro. ఆయన చాలా సూక్ష్మంగా క్షుణ్ణంగా పరీక్షించేవాడు. When he looks at the things, సో ఆయన వస్తువులను, మనుషులను చూసినప్పుడు వారి యొక్క ಅವರ ಒಂದು ಮನೋಭಾವ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕೆಂಬುದನ್ನ ಗಮನಿಸುನಾಗಿದ್ದಾರೆ. వారి యొక్క ఆ యొక్క మనస్థితి, మనోప్రవర్తన ఏ విధంగా ఉందో గమనించేవాడు. ಅದಕ್ಕೆ 17ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಸಂಗತಿ ಕಾಣ್ತೇವೆ. దానికి 17వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ಅದನ್ನು ನಾವು ಓದಿದ್ದೀವಿ. దానిని మనం చదువుతున్నాం. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 8ನೇ ಅಧ್ಯಾಯ, ఉపదేశ కాండం 8వ అధ్యాయము 17ನೇ ವಚನದಲ್ಲಿ, 17వ వచనంలో, ಈ ಭಾಗ್ಯವು ನಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯ ಸಾಹಸಗಳಿಂದಲೇ ನಮಗುಂಟಾಯಿತು ಅಂದುಕೊಂಡಿರಿ. ಆದುದರಿಂದ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ತಾನು ನಿಮ್ಮ ಪಿತೃಗಳಿಗೆ ಪ್ರಮಾಣ ಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡಿದ ವಾಗ್ದಾನವನ್ನು ಈಗ ನಿಮ್ಮ ಅನುಭವಕ್ಕೆ ಬಂದ ರೀತಿಯಲ್ಲಿ ನೆರವೇರಿಸುವನಾಗಿ ನಿಮಗಿಷ್ಟು ಭಾಗ್ಯವನ್ನು ಸಂಪಾದಿಸಲಿಕ್ಕೆ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಕೊಟ್ಟವನೆಂದು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలిగజేసని అనుకుందరేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించాలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఇట్స్ ఎ కాంటెక్స్చువల్ మెసేజ్. ఇది ఒక సందర్భ సహితమైన ఒక వాక్యం. ఇది ನೀವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದಾಗ, ನೀವು ಅಭಿವೃದ್ಧಿ పొందుతూ ఉన్నప్పుడు, ನಿಮಗೆ ಎಲ್ಲವೂ ಸಿಕ್ಕಿದಾಗ, మీకు అన్ని సమృద్ధిగా కలిగినప్పుడు, ನಿಮಗೆ ಏನು ಎಲ್ಲವೂ ಕೂಡ ನಿಮಗೆ ಸಿಕ್ಕಿದಾಗ, మీకు అన్ని కూడా దొరికినప్పుడు,
ಅದು ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನ ಒಳಗಡೆ, మీ యొక్క మనసు లోపల, ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹುಟ್ಟುವ ಭಾವನೆ, మీ యొక్క అంతరంగంలో ఆ యొక్క కలిగే యొక్క భావన, ಈ ಕಾಲರ್ ಹೀಗೆ ರೈಸ್ ಮಾಡ್ಕೊಡು, కలర్ ఈ విధంగా ఎగరేసి ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯ, ఇది నా ವಾವ್, శక్తి, ನಾನು ಎಷ್ಟು ಸಾಮರ್ಥ್ಯ ಇರೋನಲ್ವಾ, నేను ಎಷ್ಟು సమర్థవంతుని కదా అని చెప్పేసి ಫಿನಿಶ್. అది దాంతో ముగింపబడేదిగా ఉంటుంది జీవితం. ఇంటర్వ్యూ ನೋಡೋರು ದೇವರು ಇದ್ದಾರೆ. అయితే అంతరంగాన్ని పరీక్షించేవాడు దేవుడు ఒకడు ఉన్నాడు. ಆ ಭಾವನೆ ಬರಬಾರ್ದು ಅಂತ ಮೋಶೆ ಆ ಜನರನ್ನ ಬೇಡಿ ಕಾಡಿ ಬೇಡಿ ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡದ ಬೋಧನೆಯನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ಎಲ್ಲವೂ ಬಂದಾಗ ಮನುಷ್ಯನ ಭಾವನೆ, ಎಲ್ಲವೂ ಅಂದ್ಕೊಂಡಿದ್ದು ನಡೆದಾಗ ಮನುಷ್ಯನ ಭಾವನೆ, ಕೈಗೆ ಬಂದದ್ದು ಸಿಕ್ಕಿದಾಗ ಮನುಷ್ಯನ ಒಂದು ಮನೋಭಾವ, మనస్సుನಲ್ಲಿ ಹುಟ್ಟುವ భావ, ఆ యొక్క స్వభావం, ఆ యొక్క మనసు వారు కలగకూడదని చెప్పేసి అన్ని కలిగినప్పుడు, అన్ని దొరికినప్పుడు వారి యొక్క స్వభావము గర్వంతో కూడి ఉండకూడదని చెప్పేసి మరొకసారి వారికి ఉపదేశించేవాడుగా ఉంటున్నాడు. 18ನೇ ವಚನದ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ 18వ అధ్యాయం చివరి భాగంలో ಎಷ್ಟು ಭಾಗ್ಯವನ್ನು ಸಂಪಾದಿಸಕ್ಕೆ సామర్థ్యವನ್ನು కొట్టవనెందు జ్ఞాప ಮಾಡಿಕೊಳ್ಳಿ. మీరు ఈ భాగ్యమును సంపాదించుకోండి, మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ಇದು ದೇವರಿಂದ ನನಗೆ ಸಿಕ್ಕಿದೆ, ఇది దేవుని నుంచి నాకు దొరికినది, ದೇವರ ದಯೆಯಿಂದ ನನಗೆ ಅವಕಾಶ ಆಯ್ತು, ఇది దేవుని దయ వలన నేను పొందుకున్నాను, ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನನಗೆ ಮನೆ ಸಿಕ್ತು, దేవుని కృపతో నా ఇంటి యొక్క ఇల్లు నాకు ದೇವರ దొరికింది, ಕೃಪೆಯಿಂದ ನನಗೆ ವೆಹಿಕಲ್ ಸಿಕ್ತು, దేవుని యొక్క కృపతో నాకు ఈ యొక్క వాహనం ದೇವರ దొరికింది, ಕೃಪೆಯಿಂದ ನನಗೆ ಇಷ್ಟು ಅನುಕೂಲವಾಯಿತು, దేవుని యొక్క కృపతో ఇటువంటి అనుకూలమైన పరిస్థితులు ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನನಗೆ ಜಾಬ್ ಸಿಕ್ತು, దేవుని యొక్క కృపతో ఈ యొక్క ఉద్యోగం నాకు దొరికింది. ಆ ಸ್ವಭಾವವು, ಆ ಭಾವನೆಯು, ಆ ಕೃತಜ್ಞತೆಯು, ಆ ಒಂದು ಭಾವವು ಹುಟ್ಟಿ ಬರಬೇಕು ಪ್ರಿಯರೇ. ఆ యొక్క స్వభావము, ఆ యొక్క మనసు, ఆ యొక్క భావన మనసులో పుట్టవలసిందిగా ఉంటున్నది. ದೇವರು ಪರೀಕ್ಷಿಸುವಾಗ, దేవుడు పరీక్షించేటప్పుడు, ದೇವರು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡುವಾಗ, దేవుడు అంతరంగాన్ని శోధించేటప్పుడు ಆತನಲ್ಲಿರುವಂತ ಪರಿಜ್ಞಾನ, ತಿಳುವಳಿಕೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ಗಮನಿಸ್ತಾನೆ. ఆ యొక్క మనిషిలో ఉండే ఆ యొక్క తెలుసుకోవడము, ఆ యొక్క జ్ఞానము ఎంతగా ఉందో దేవుడు చూసేవాడుగా ఉంటున్నాడు. ಒಂದು ಸಾರಿ ಒಂದು ಇಂಟರ್ವ್ಯೂ ನಡೆಯಿತು. ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరిగింది. ರೈಲ್ವೇಸ್ ಲೋಕೋಮೋಟಿವ್ಸ್ ಅನ್ನವರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್, రైల్వేస్ డిపార్ట్మెంట్ లో ಅವರಿಗೆ ಬಹಳ ಒಳ್ಳೆಯ ಸಂಬಳ ಇರುವಂತದ್ದು. ಪೈಲಟ್ಸ್, ಡ್ರೈವರ್ಸ್ಗೆ, ಲೋಕೋಮೋಟಿವ್ಸ್ వారికి లోకోమోటివ్ పైలట్స్ ಗೆ మంచి జీతం ఉండేదిగా ఉంటుంది. ಆತನ ಮೆಕ್ಯಾನಿಕಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್, ಅದರ ಅಪ್ಲಿಕೇಶನ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ఆయనకి మెకానికల్ ఇంజనీరింగ్ చాలా అప్లికేషన్ గురించి చాలా బాగా తెలుసు. ಕೇಳಿರುವ ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆಗಳಿಗೂ ಒಳ್ಳೆಯ ಆನ್ಸರ್ ಕೊಟ್ಟ. అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సరైన సమాధానం ఇచ్చాడు. MD ವಾಸ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್, ಎಸ್ ಜಾಬ್ ಅಂತ ಕೊಟ್ರೆ ಈ ಹುಡುಗನಿಗೆ ಬಿಟ್ಟು ಬೇರೆಯವ್ರಿಗೆ ಕೊಡಬಾರ್ದು, ಇವನು ఈస్ మోర్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్. ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అతను చూసి ఇష్టపడ్డాడు, చాలా సంతోషపడ్డాడు. ఉద్యోగం అనేది ఇస్తే ఇతనికి ఇవ్వాలని చెప్పేసి ఆయన తీర్మానించుకున్నాడు. లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఆయనకు ఆ యొక్క థర్మోడైనమిక్స్ గురించి చాలా జ్ఞానం కలిగిన వాడు. లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి చాలా జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అమేజింగ్, లెట్ హిమ్ బి అపాయింటెడ్. అతను చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉండే ఆయనను మనం ఏర్పాటు చేసుకుందాం. అయ్యా నీకెంత, అయ్యా నీకు ಎಷ್ಟು శాలరీ ಬೇಕು, నీకెంత జీతం కావాలి, శాలరీ ఫిక్స్డ్, శాలరీ ఫిక్స్ అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. జస్ట్ విల్ గివ్ యు ది అపాయింట్మెంట్ ఆర్డర్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే మేము నీకు ఆ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ నీకు ఇస్తాం, ఇప్పుడే ఇస్తాం అంటున్నారు. దెన్ ద బాయ్ సెడ్, అప్పుడు ఆ యొక్క పిల్లోడు చెప్తున్నాడు, సార్ 1 minute సార్. అయితే 1 నిమిషం సార్. సార్ 1 minute సార్. 1 నిమిషం సార్ అంటుంది. ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు యు. మీకు నేను చాలా కృతజ్ఞుడు. ನೀವು ನನಗೆ ಜಾಬ್ ಕೊಡ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ. మీరు నాకు ఉద్యోగాన్ని ఇచ్చినారు, చాలా సంతోషం. ಆದ್ರೆ ನಾನೊಂದು ವಿಷಯ ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ. అయితే నాదొక విషయం మీకు చెప్తా ఉంటాను. ನನ್ನ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ, నా సంగతి ఏంటంటే, జగತ್ತಿನಲ್ಲಿರುವ ఈ యొక్క భూమి పైన ఉండే ಎಲ್ಲಾ రెడ్ లైట్ అన్ని ఈ యొక్క రెడ్ లైట్స్ గ్రీన్ లైట్స్ ತರ ಕಾಣ್ತವೆ. గ్రీన్ లైట్ గా కనిపిస్తాయి. ಎಲ್ಲ గ్రీన్ లైట్స్, అన్ని గ్రీన్ లైట్స్ రెడ్ లైట్స్ ತರ కాಣ್ತವೆ. అవి రెడ్ లైట్ లాగా కనిపిస్తాయి. ఎవడైనా సెలెక్ట్ చేస్తారా? చేస్తారా? సెలెక్ట్ చేస్తారా ఆయన్ని? రెడ్ లైట్ ಬಂದಾಗ ಟ್ರೈನ್
ನಿಲ್ಲಬೇಕು. సో రెడ్ లైట్ వచ్చినప్పుడు అది ట్రైన్ నిలపబడాలి. ಆದ್ರೆ ಈ ಮಹಾತ್ಮ ರೆಡ್ ಲೈಟ್ ಬಂದಾಗ ಓಡಿಸ್ತಾನೆ. అదే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క రెడ్ లైట్ వచ్చినప్పుడు దాన్ని ముందుకు సాగించేవాడుగా ఉంటున్నాడు. ಗ್ರೀನ್ ಲೈಟ್ ಬಂದಾಗ ಹೋಗ್ಬೇಕು. సో గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ముందుకు పోవాలి. ಆದ್ರೆ ಆ ಮಹಾತ್ಮ ಗ್ರೀನ್ ಲೈಟ್ ಬಂದಾಗ నిలుస్తాನೆ. అయితే ఈ యొక్క ఇతను గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఆ యొక్క వెహికల్ నిలిపేవాడుగా ఉంటున్నాడు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, దేవుని ప్రియులైన, ಏನೋ ಅಪಾರವಾದ ಜ್ಞಾನ ಇರೋದು ಒಂದು ಹಂತ ಆದ್ರೆ, ఎంతో అపారమైన జ్ఞానంలో ఒక దశ అయినప్పటికీ ಆ ಜ್ಞಾನವನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆಯಬೇಕಾದ ರೀತಿ, ఆ యొక్క జ్ఞానాన్ని అనుసరించి నడిచే విధానం, దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ಪ್ರಾಮುಖ್ಯత. ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ, ನನ್ನಲ್ಲಿ, ನಿನ್ನಲ್ಲಿ ಕಾಣುವಂತ ಸಂಗತಿ ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಗುರುತು ಕೇಳ್ತಾನೆ. ದೇವರು ಗುರುತು ಕೇಳ್ತಾನೆ. గురుతు దేవుడు నాలో, మనలో, నీలో, ఆయన మనలో ఇది అడిగే ఒక గుర్తును అడిగేవాడుగా ఉంటున్నాడు. ఆ గుర్తు ఇద్దరే, ఆ గుర్తు ఉన్నట్లయితే నేను పరలోక సంబంధితను, నీవు పరలోక సంబంధివై ఉన్నావు. నేను పరలోక బాధ్యస్థను, నీవు పరలోకానికి బాధ్యుడవై ఉన్నావు. మత్తయి సువార్త 7ನೇ ಅಧ್ಯಾಯ, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21, 23 వచనಗಳನ್ನು ಓದಿರಿ. 21, 23 వచనాలు. మత్తయి సువార్త 7ನೇ ಅಧ್ಯಾಯ, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21ರಿಂದ 23 వచనಗಳ వరకు ఓదిరి. 21 నుంచి 23 వచనాలు. నన్ను పిలుచుకొచ్చి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుకున్నాడు. పరలోకమందున నా తండ్రి చిత్తప్రకారం చేయవాడిని ప్రవేశించుకున్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಓದ್ರಿ. నన్ను స్వామి స్వామి ಅನ್ನುವರೆಲ್ಲರೂ, ನನ್ನನ್ನು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅನ್ನೋರೆಲ್ಲರೂ ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಸೇರುವರೆಂದು ನೆನೆಸಬೇಡಿರಿ, ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನನ್ನ ತಂದೆಯ ಚಿತ್ತದಂತೆ ನಡೆಯುವವನೇ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರುವನು. ಮುಂದೆ ಬರದ ನಾನು ಬೋಧಿಸ್ಲಿಲ್ವಾ ಸ್ವಾಮಿ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ನಾನು ಬೋಧಿಸ್ತಿದ್ನಲ್ಲ. నేను చాలా బాగా బోధన చేసినావు కదా. ಮುಂದಕ್ಕೆ ಓದಿ ಬ್ರದರ್. ಇದೊಂದು ಗ್ರೂಪ್, ಯಾವಾಗಲೂ ಬಿಡಿಸೋ ಗ್ರೂಪ್. దెయ్యంలో విడిపించినావు కదా. ಇನ್ನೊಂದು ಗ್ರೂಪ್ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡೋರು. ఇంకో గ్రూపు మీ యొక్క నామములో అనేక అద్భుతాలు చేయలేదనేవారు. ನಾನೆಂದು ನಿಮ್ಮ ಗುರುತು ಕಾಣೆನು. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను కూడా ఎరగనని చెప్తూ ఉంటున్నాడు. నా ఐడి కాಣ್ತಾయి. సో ఎప్పుడు మీ యొక్క గుర్తు కనిపిస్తా లేదు. ನಿಂದೊಂದು ಐಡಿ ಕಾಣಿಸ್ಬೇಕು. మీ ఐడినే కనిపించాలి. ನನ್ನ ಐಡಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೆ ಸೀನಿಯರ್ ಸಿಟಿಜನ್ ಅಂತ ಕಂಡಕ್ಟರ್ ಇದು ಕೊಡಲ್ಲ. ಅದಕ್ಕೆ ಯಾವಾಗ್ಲೂ ನಾನು ಈಗ ಜೋಬಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ. ಐಡಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಬಸ್ಸಲ್ಲಿ ಇದು ನಂದು ಐಡಿ ತೋರಿಸ್ಬೇಕು. ఐడి ಇಲ್ಲ ಅಂದ್ರೆ బస్ లో ఎటువంటి సీనియర్ సిటిజన్ అవకాశం దొరకదు. ನೀವು ಕೂಡ ಚೆಕ್ ಮಾಡ್ತೀರಾ ನನ್ನ ಐಡಿನ? ಇವರು ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ಸರಿ, ಹಂಗಾಗಿ ತೋರಿಸ್ತೀವಿ ನೋಡಿ. ಈ ಐಡಿ ಇದ್ರೆ ಇದು ಗುರುತು. ఈ యొక్క గుర్తు చీటి ఉన్నట్లయితే ఇది గుర్తుగా ఉంది. సీనియర్ సిటిజన్ గా 60 years దాటిದೆ. 60 సంవత్సరాలు దాటినప్పుడు ನೋಡ್ತಾನೆ, ಇಲ್ಲಿ ನೋಡಿ 60 దాటిದೆ. ఏదో దీన్ని చూస్తాడు, ఇది 60 సంవత్సరాలు దాటిందని చెప్తాడు. 13 ರೂಪಾಯಿ ಕನ್ಸೆಷನ್ಗೆ 13 రూపాయలు ಗುರುತಿದ್ರೆ, 13 ರೂಪಾಯಿ ಕನ್ಸೆಷನ್ಗೆ ನನಗೊಂದು ಗುರುತು ಬೇಕಾದ್ರೆ, 13 రూపాయల యొక్క కన్సెషన్ కి నాకు గుర్తు కావాల్సినట్లయితే ನಿತ್ಯಕ್ಕೂ ಪರಲೋಕದ ಬಾಧ್ಯತೆಯಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿದ್ದಲ್ಲ. ఎప్పుడు నిరంతరం ఆ యొక్క పరలోకానికి బాధ్యులం కావాలంటే గురుతు ಏನು? ఆ యొక్క గుర్తు ఏమైంటున్నది? గురుతు ಕಾಣಬೇಕು. ఆ యొక్క గుర్తు కనిపించాలి. దయమాడి ನೋಡ್ರಿ ನೆಹಮ್ಯ ಗ್ರಂಥ. దయచేసి చూడండి నెహెమ్యా గ్రంథంలో ಅಬ್ರಹಾಮನ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಗುರುತು ದೇವರು ಕಂಡಿದ್ದಾನೆ. అబ్రాహాము విషయంలో ನಮಗೆ ಮಾದರಿಯಾದ ಗುರುತು. అబ్రాహాము విషయంలో దేవుడు ఒక గుర్తును చూసినట్లుగా నెహమ్య గ్రంಥ 9ನೇ ಅಧ್ಯಾಯ 7-8 ವಚನಗಳು. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ರಿ. దయచేసి కన్నడ చదవండి. ಅಬ್ರಹಾಮನನ್ನು ಆರಿಸಿಕೊಂಡು ಪ್ರಿಯರ ಊರಿನ ಪಟ್ಟಣದಿಂದ ಬರಮಾಡಿ ಅವನಿಗೆ ಅಬ್ರಹಾಮನನ್ನು ಒಬ್ಬ ದೇವರು ನೀಡಿ ಅವನು ಯಥಾರ್ಥನೆಂದು ಕಂಡು ಅವನಿಗೆ ಕಾರಣವನ್ನು ಸಾಕು ಬ್ರದರ್. ಏನಂತ ಕಂಡು? ಎಸ್,
ಅಬ್ರಹಾಮನ ಗುರುತು ಯಥಾರ್ಥತೆ. అబ్రాహాము యొక్క గుర్తు అతను ಅವನ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియమైన సహోదర సహోదరి, ವಿಶ್ವಾಸ ಜೀವಿತೆಯ ಗುರುತು విశ్వాస యొక్క జీవితానికి గుర్తు ಯಥಾರ್ಥತೆ. అది యథార్థత అయి ఉంటున్నది. ಕಪಟತೆ ಇರುವುದಲ್ಲ, కపటం కలిగేది కాకుండా, ವೇಷಧಾರಣ ಇರುವುದಲ್ಲ, వేషధారణ కాకుండా, ನಟನೆ ಮಾಡುವಂತದಲ್ಲ, నటించడం కాకుండా, ಇದ್ದ ಹಾಗೆ ತಿಳಿಸುವುದು. ఇది ఈ కలిగిన జీవితాన్ని అలాగే చూపించుకోవాలి. ನೆಹಮ್ಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಅಬ್ರಹಾಮನ ಕುರಿತು ನೋಡುವಾಗ నెహెమ్యా గ్రంథంలో మనం అబ్రాహాముని గురించి చూసినట్లయితే, ಅಬ್ರಹಾಮನಲ್ಲಿ ದೇವರು ಕಂಡಿರುವಂತ ಮನೋಭಾವ ಏನಂದ್ರೆ, అబ్రాహాములో దేవుడు చూసిన యొక్క మనోభావం ఏమిటంటే, ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಕಾಣಿಸಿರುವಂತ ಅಬ್ರಹಾಮನ ಗುಣ ಏನಂದ್ರೆ, అబ్రాహాములో దేవుడికి కనిపించిన గుణం ఏంటంటే ಯಥಾರ್ಥತೆ. యథార్థత కనిపించినది. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ಯಥಾರ್ಥತೆಯು ದೇವರು ಇಷ್ಟಪಡುವ ಗುಣ. ప్రభునందు ప్రియులారా, యథార్థత అనేది అది దేవుడు ఇష్టపడే గుణం అంటాడు. ಕೀರ್ತನలు 51:6 ನೋಡಿರಿ. 21వ కీర్తన 51:6. 51:6 వచనం. కీర్తన 51వ కీర్తన 6వ వచనం. ನೀವು ಅಂತರಂಗವನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಿರುವಾಗ ಅಂತರಂಗದಲ್ಲಿ ಸತ್ಯವನ್ನ ನೀನು ಕೋರುತ್ತಾ ಇದ್ದೆ. అంతరంగంలో ఆయన సత్యం కోరేవాడుగా ఉంటున్నాడు. ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ, కన్నడలో మనం చూసినట్లయితే, ಯಥಾರ್ಥ ಚಿತ್ತವೇ ನಿನಗೆ ಸಂತೋಷ. యథార్థము ఆయనకు సంతోషం కలిగించేందుగా ఉంటున్నది. ಪ್ರಿಯರೇ, ನಾವು ಯಾರೇ ಆಗಿರ್ಲಿ, ప్రియులారా, మనం ఎవరైనప్పటికీ ನನ್ನ ದೇವರು ಆ ದಿನದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಗುರುತಿಸಬೇಕಾದ್ರೆ, ఆ యొక్క దినంలో దేవుడు నన్ను గుర్తించాలంటే, ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀವಿ ಸರಿ, నేను రక్షణ పొందినాను సరే, ಸಭೆಗೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ ಸರಿ, సంఘానికి వెళ్తున్నాను సరే, ಆರಾಧಿಸ್ತಿದ್ದೀವಿ ಸರಿ, ఆరాధిస్తున్నాను సరే, ದೇವರು ಗುರುತು ಕೇಳುವನಿದ್ದಾನೆ. అయితే దేవుడు గుర్తును అడిగేవాడు. ಆ ಐಡಿ ಕಾರ್ಡ್ ಒಂದು ಬೇಕಿದೆ. ఆ యొక్క ఐడి కార్డ్, ఆ గుర్తు చీటి కావాల్సిందిగా ఉంది. ಇವತ್ತು ಎಲ್ಲ ಕಾರ್ಡ್ಗಳ ದಿನಗಳು ಇವೆಲ್ಲ. ఇప్పుడు కార్డుల దినాలు. ಇವತ್ತೆಲ್ಲ ಏನೇನು ಕಾರ್ಡ್ಗಳನ್ನ, ಶಕ್ತಿ ಯೋಜನೆ, ಯುಕ್ತಿ ಯೋಜನೆ, ಭಕ್ತಿ ಯೋಜನೆ ಕಾರ್ಡ್ ಇಲ್ಲ. అనేక శక్తి యోజన, భక్తి యోజన కార్డులు ఉన్నాయి, కానీ భక్తికి సంబంధమైన కార్డులు లేవు. ಭಕ್ತಿ ಯೋಜನೆ ಕಾರ್ಡ್ ಒಂದು ಮಾಡಿಸ್ಕೊಳ್ಳೋಣವಾ? మనందరం కలిపి యొక్క భక్తి యోజన కార్డు ಯೇಸು చేసుకుంటాం. ಸ್ವಾಮಿ ಅದನ್ನೇ ಹೇಳ್ತಿರೋದು. ఆ యొక్క దేవుడు ఇదే చెప్తూ ఉంటున్నాడు. I need to identify you by some spiritual qualities. సో ఆత్మ సంబంధమైన ఒక లక్షణమైన గుర్తును నేను నీలో ఎదురు చూస్తూ ఉంటున్నాను. ಯೆಶಾಯ ಗ್ರಂಥಂ 51ನೇ ಅಧ್ಯಾಯ, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2ನೇ ವಚನ. 2వ వచనము. ಯಾವಾಗ ಕರೆದನು ದೇವರು ಅಬ್ರಹಾಮನ? అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడు? ಅಬ್ರಹಾಮನು ದೇವರು ಕರೆದಿದ್ದು ಯಾವಾಗಂದ್ರೆ, అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడంటే, ಅಲ್ಲಿ ನಾವು ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕಾಣ್ತೇವೆ, అక్కడ మనం ఆ వాక్యం చూడవచ్చు. ಅಬ್ರಹಾಮನು ಒಬ್ಬನೇ ಇದ್ದಾಗ, అబ్రహాము ఒక్కడిగా ఉన్నప్పుడు, ಒಂಟಿತನವಿದ್ದಾಗ, అతను ఒంటరి అయి ఉండగా, ಏಕಾಂತದಲ್ಲಿ ಇದ್ದಾಗ, అతను ఒక్కడిగా ఉండగా ಅಬ್ರಹಾಮನಿಗೆ ಕರೆ ಬಂತು. అబ్రహామునికి పిలుపు వచ్చినది. ಅಬ್ರಹಾಮನನ್ನು ದೇವರು ಕರೆದನು. అబ్రహామును దేవుడు పిలిచినాడు. ಆದಿಕಾಂಡ 11ನೇ ಅಧ್ಯಾಯ ఆదికాండము 11వ అధ్యాయం ಕೊನೆಯ ವಚನಕ್ಕೆ ಬಂದಾಗ, చివరి వచనంలో చూసినట్లయితే, ಅಬ್ರಹಾಮನ ತಂದೆ ತೆರಹು ಮೃತಿ ಹೊಂದಿದನು. అబ్రహాము యొక్క తండ్రి తెరహు మృతి పొందినవాడు. ತೆರಹು మృతి ಹೊಂದಿದ ಮೇಲೆ తెరహు చనిపోయిన తర్వాత 12ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬಂದಾಗ 12వ వచనానికి వచ్చినప్పుడు ದೇವರು ಅಬ್ರಹಾಮನನ್ನು ಕರೆದನು. దేవుడు అబ్రహామును పిలిచినాడు. ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ, దేవుడు ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಹೇಳಿದ್ದು, అబ్రహామునికి దేవుడు చెప్తూ ನೀನು ఉంటున్నాడు, ನಿನ್ನ ತಂದೆಯ ಮನೆಯನ್ನು, నీవు నీ తండ్రి ఇంటిని, ನೀನು ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿರುವ ಎಲ್ಲವನ್ನು నీ తండ్రి ఇంటిలో ఉన్న సమస్తాన్ని ಬಿಟ್ಟು ನಾನು ನಿನಗೆ ತೋರಿಸುವಂತ ದೇಶಕ್ಕೆ ನೀನು ಹೋಗಬೇಕು. వాటిని విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి నీ వెళ్ళు. ನಾನು ನಿನಗೆ ತೋರಿಸುವ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬೇಕು. నేను నీకు చూపించే దేశానికి, స్థలానికి నీ వెళ్ళు. ಹೇಗೆ ಹೋಗುವುದು? ఎలాగ పోవాలా? ಅಡ್ವಾನ್ಸ್ ಪೇ ಮಾಡ್ಲಿಲ್ಲ, అడ్వాన్స్ ఇవ్వలేదు, ರೆಂಟೆಡ್ ಹೌಸ್ ಸಿಕ್ಕಲಿಲ್ಲ, రెంట్ హౌస్ దొరకలేదు. ಎಲ್ಲಿಗೆ ಹೋಗುವುದು? ఎక్కడికి పోవాలి? ಹೇಗೆ ಹೋಗುವುದು? ఎలాగ పోవాలి? ಅಬ್ರಹಾಮನು ತಕ್ಷಣ ವಿಧೇಯ. అబ్రాహాము తక్షణమే ఆయన విధేయత చూపించాడు. ಆತನು ವಿಧೇಯನಾಗಿ, అతను విధేయతను చూపించి, ಯಾಕೆ ವಿಧೇಯನಾದ? ఎందుకు విధేయనయ్యాడు? ಯಾಕೆ? ನೀನು ಹೊರಟು ಹೋಗು. ನೀನು, ದೇವ್ರೇ, ನನ್ನ ತಂದೆ ಈಗ ತಾನೇ ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಕುಟುಂಬದಲ್ಲಿ ದುಃಖ ಇದೆ, ದುಃಖ ಮಡುಗಟ್ಟಿದೆ ಮನೆಯಲ್ಲಿ, ನಾನು ಹೇಗೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಿ? నీవు పో, నేను చూపించే ప్రదేశానికి తక్షణమే పో అన్నప్పుడు అబ్రాహాము లేదు, ఎలాగ తండ్రి, నా తండ్రి ఇప్పుడే మరణించాడు, ఈ కుటుంబాన్ని విడిచి నేను ఎలాగ వెళ్ళగలను? ಮರಣ ಸಂಭವಿಸಿರುವ ಮನೆಯಲ್ಲಿಯೇ ಆ ಮರಣದ ದುಃಖ ಛಾಯೆಗಳು ಅದು ಅಷ್ಟು ಭಯಾನಕವಾಗಿ ಕಾಡ್ತಾ ಇರ್ತವೆ ಯೋಚನೆಗಳು.
ఇంకా మరణం సంభవించిన ఆ యొక్క ఇంటిలో ఆ యొక్క మరణం సంబంధించిన దుఃఖము, ఆ యొక్క విషాద ఛాయలు ఆ ఇంట్లో మ్రోగుతూ ఉంటాయి. ಆ ಮರಣಿಸಿರುವ ತಂದೆಯೋ ಅಥವಾ ಮರಣಿಸಿರುವ ವ್ಯಕ್ತಿಯ ಆ ಬಟ್ಟೆಗಳು ನೋಡಿದ್ರೆ ದುಃಖ. మరణించిన ఆ యొక్క వ్యక్తి యొక్క బట్టలు లేదా అతనికి సంబంధించిన వస్తువులు చూసినట్లయితే దుఃఖం కలుగుతుంది. ಆತನು ಹಾಕೊಳ್ಳುವ ಚಪ್ಪಲಿಗಳು ನೋಡಿದ್ರೆ ದುಃಖ. అతను ధరించే చెప్పులు చూసినప్పుడు కూడా దుఃఖం వస్తుంది. ಆತನು ಉಪಯೋಗಿಸುವ ಬ್ರಷ್ ನೋಡಿದ್ರೆ ದುಃಖ. అతను ఉపయోగించిన బ్రష్ చూసినట్లయితే దుఃఖం. ಆತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಸ್ಥಳವನ್ನು ನೋಡಿದ್ರೆ ದುಃಖ. అతనికి సంబంధించిన ఏదైనా స్థలాన్ని చూసినప్పుడు దుఃఖం. ಇನ್ನು ಆ ದುಃಖದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ఇంకా అదే ఆ యొక్క దుఃఖ సందర్భంలో ఉన్నప్పుడు ಒಂದು ಟ್ರಾನ್ಸಿಷನ್ ಸ್ಟೇಜ್ ನಲ್ಲಿ ఒక ఆ యొక్క ట్రాన్సిషన్ స్టేజ్ లో ಬದಲಾಗಿ ಹೋಗುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ మార్పు చెందే సందర్భంలో ಅಬ್ರಹಾಮನು ತನ್ನ ತಂದೆಯ ಕುಟುಂಬದ ಜವಾಬ್ದಾರಿಕೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ಏನೋ ಮಾಡಬೇಕಾಗುತ್ತೇನೋ ಅನ್ನುವ ಚಿಂತನೆಯಲ್ಲಿರುವಾಗ ఈ యొక్క అబ్రాహాము తన తండ్రి యొక్క బాధ్యతను తీసుకొని ఆ యొక్క కుటుంబం గురించి ఏదైనా మార్పు చేసే సందర్భంలో దేవుడు ఎప్పిస్తాడు. దేవుడు పిలిచినాడు, అబ్రాహమా నీవు పో. మరు మాతిల్లದೆ ಯಾಕೆ ಅಬ್ರಹಾಂ ఒక మాట కూడా మాట్లాడకుండా ఎందుకు అబ్రాహాం వెళ్ళాడు? ప్రియ సోదర సోదరి, ప్రశ్ನೆ ನಿಮಗೆ. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ యొక్క ప్రశ్న మీకే ఉంటుంది. ನೀವು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಧ್ಯಾನಿಸ್ತಾ ಇದ್ದೀರಾ? మీరు మా జతలో మాతోటి మీరు కలిసి ధ్యానం చేస్తున్నారా? ಯಾಕೆ ಅಬ್ರಹಾಮನು ಇಷ್ಟೊಂದು ವಿಧೇಯನಾದ? ఎందుకు ఈ యొక్క అబ్రాహాము ఇంతగా విధేయతను చూపించాడు? ಹೇಳ್ತೀರಾ ನನಗೆ? చెప్తారా ఎవరైనా? ఆన్సర్ ಹೇಳಿ, సమాధానం చెప్తారు. బ్రదర్ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದಿರಿ. సరిగ్గా చెప్పినాడు సోదరుడు. ట్రస్టెడ్ గాడ్ విత్ ఆల్ హిస్ హార్ట్. సంపూర్ణ మనసుతో ఆయన దేవుడిని అంగీకరించాడు, నమ్మాడు. ಅದಷ್ಟೇ ಅಲ್ಲ, అంత మాత్రమే కాదు. ಇನ್ನೇನು ఇంకేముంది? ಇನ್ನೇನು ఇంకేముంది? ನೀವೆಲ್ಲ ಯು ಆರ್ ಆಲ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಇನ್ ವರ್ಡ್ ಆಫ್ ಗಾಡ್. దేవుని యొక్క మాటల్లో, వాక్యంలో మీరందరూ అనుభవస్తులు. ಸಂಘಂ ಸಭೆಯು ನಿಮ್ಮನ್ನು ಚೆನ್ನಾಗಿ ತರಬೇತಿ ಮಾಡಿದೆ. సంఘము ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. మంచి శిక్షణ ఇచ్చిందిగా ఉంటుంది. ಸಿಸ್ಟರ್ಸ್ ನೀವು ಮೌನವಾಗಿರ್ಬೇಕಾಗಿ. సోదరులు మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ಭಾವನೆಗಳನ್ನು ಹೇಳ್ಬೋದು. మీ యొక్క భావాలు చెప్పవచ్చు. ಬ್ರದರ್ exact, that's the some word, key word which is connecting to the main focus of thought. It's one of the words. మరి ఒక మాట, అది దేవునితో కనెక్ట్ చేసే మాట ఉంది. But still more. ఇంకా ఉంది, ఇంకా we are collectively meditating the word of God to explore the God's ways of dealing his people, దేవుని యొక్క analyzing his people. దేవుని యొక్క ప్రజలను అనలైజ్ చేసే దాంట్లో. Yes. Okay, sisters. అన్నా వీళ్ళు చెప్పరా? అక్క చాలా కరెక్ట్ చెప్తున్నావు. 100% దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఒప్పుకున్నాడు. దేవుని చిత్తవನ್ನ నెరవేర్చడానికి అబ్రహామును ఒప్పుకున్నాను. థ్యాంక్స్ అక్క. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి అబ్రహాం ఒప్పుకున్నాడు. నందు అదే ప్రశ్న, యాకు ఒప్పుకున్నాడు? ఎందుకు అబ్రహాం ఒప్పుకున్నాడు? ಅದು ನನ್ನ ಪ್ರಶ್ನೆ. ఇది మా యొక్క ప్రశ్న. అన్నా యా వావ్ ಬ್ರದರ್ ಒಂದು ಸ್ಟೆಪ್ ಹಾಕಿದ್ರು ಪ್ರಾಸ್ಪೆಕ್ಟಿವ್ ಥಿಂಕಿಂಗ್ಗೆ. ಅಣ್ಣ ಹೇಳಿದ್ರು, ನಿನ್ನನ್ನು ದೊಡ್ಡ ಜನಾಂಗವಾಗುವಂತೆ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದನ್ನು ಬಯಸಿ. గొప్ప జనముగా చేస్తానని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆశపడ్డాడు. ఓకే అక్క, ఆత్మకార్యం. Okay. Yes. Anna, brains are at work. All minds are working. Akka? Vishwasam. విశ్వాసం. Yes. So, real words. Come to the word of God. Hebrew Patrike. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయ 11వ అధ్యాయము 8 ವಚನ 8 నుంచి 10 వచనాలు. ಹೆಬ್ರಿಯರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 8 ವಚನಗಳು. 8 నుంచి 11 వచనాలు. మరి ఎక్కడికి వెళ్ళాలో అది బయలుదేరారు.
విశ్వాసమును బట్టి అప్పుడు అతనితో ఆ వాగ్దానమును సమానపరచలేదు. ఇస్సాకు యాకోబులను కొనను. ಸಾಕು ಬ್ರದರ್, ಸಾಕು. ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ ಬ್ರದರ್. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಅಬ್ರಹಾಮನು ನಡೆದಾದನ ಮಾತನ್ನು ಕೇಳಿ ನಾನು ಸಾಧ್ಯವಾಗಿ ಹೊಂದಬೇಕಾದ ಸ್ಥಳಕ್ಕೆ ಹೊರಟು ಹೋದನು. ತಾನು ಹೋಗಬೇಕಾದ ಸ್ಥಳವು ಯಾವುದೆಂದು ತಿಳಿಯದೆ ಹೊರಟನು. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಅವನು ವಾಗ್ದಾನದ ದೇಶಕ್ಕೆ ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಅನ್ಯ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದವನಂತೆ ಬೇರೆಗಳಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಪ್ರವಾಸಿಯಾಗಿ ಬರುತ್ತಿದ್ದನು. ಇದೇ ವಾಗ್ದಾನಕ್ಕೆ ಸಹಬದ್ಧರಾಗಿದ್ದ ಇಸಾಕನು ಯಾಕೋಬನು ಅವನಂತೆಯೇ ಡೇರೆಯಲ್ಲಿ ವಾಸಿಸಿದರು. ಯಾಕಂದರೆ ಅವನು ವಿಶ್ವಾಸವಾದ ಅಸ್ತಿವಾರಗಳುಳ್ಳ ಶಾಶ್ವತವಾದ ಅಸ್ತಿವಾರಯುಳ್ಳ ಪರಲೋಕದ ಪಟ್ಟಣದ ದರ್ಶನವನ್ನ ಹೊಂದಿದವನಾದ ಅಬ್ರಹಾಮನು ಆ ದರ್ಶನವನ್ನು ಆ ಕಾಲದಲ್ಲೇ ಹೊಂದಿದನು. ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకైనా ఆ యొక్క దర్శనాన్ని కలిగిన వాడై ఉంటున్నాడు. ఆ సందర్భంలోనే ఆ యొక్క అబ్రహాము. There is a contrast in that verses. సో అక్కడ ఒక సందర్భానుసారమైన ఒక విషయం అక్కడ కనిపిస్తుంది. When Abraham was staying in the tent, సో అబ్రహాము ಗುಡಾರಗಳಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಿರುವಾಗ, సో అబ్రహాము గుడారంలో నివాసం చేస్తున్నప్పుడు ಅದೇ ಗುಡಾರಗಳಿಗೆ ಅಸ್ತಿವಾರಗಳು ಇರುವುದಿಲ್ಲ. సో అక్కడ ఆ యొక్క గుడారాలకు పునాదులు ఉండేవి ಕಾದು. ಇಲ್ಲೊಂದು ಹಗ್ಗ ಅಲ್ಲೊಂದು ಹಗ್ಗ, ಅಲ್ಲ 4 ಹಗ್ಗ ಕಟ್ಟಿದ್ರೆ ಸಾಕು, ಅವನ ಗುಡಾರದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. 4 ಪಕ್ಕ 4 ತಾళ్ళు కట్టినైతే అతను గుడారంలో నివాసం చేయవచ్చు. ಅಬ್ರಹಾಮನು ಡೇರೆಗಳಲ್ಲೇ ವಾಸ ಮಾಡಿದ. సో అబ్రహాము డేరాలలోనే వాసం చేసేవాడు. ಅಬ್ರಹಾము ಡೇರೆಗಳಲ್ಲೇ ವಾಸ ಮಾಡಿದ. సో అబ్రహాము డేరాలతోనే తన యొక్క ప్రయాణం జరిగించేవాడు. ಕದಲಿ ಹೋಗುವಂತ ಡೇರೆಗಳು. సో అవి తిరిగిపోయే డేరాలుగా ఉంటున్నాయి. ಆದರೆ ಡೇರೆಗಳಲ್ಲೇ ವಾಸ ಮಾಡ್ತಿದ್ದರು. అయితే ఆ యొక్క గుడారాలలోనే వాసం చేస్తున్నప్పటికీ ಅದರ ದರ್ಶನವು ಹೇಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, అయితే దాని యొక్క అతని యొక్క దర్శనం ఏమని చూసినప్పుడు ಪರಲೋಕದ ಪಟ್ಟಣದ ಅಸ್ತಿವಾರವು ಕದಲದೆ ಇರುವಂತ ಪರಲೋಕ ಪಟ್ಟಣದ ಒಂದು ದರ್ಶನವನ್ನು ಅಬ್ರಹಾಮನು ಕಂಡನು. ಪ್ರಿಯರೇ, ఎన్నటికి కదిలింపబడిన ఆ యొక్క పరలోకపు పట్టణపు దర్శనాన్ని పొందిన వాడుగా ఉంటున్నాడు. ನಾನು ನೀನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಂಡಿದ್ದು ಏನಕ್ಕೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ, ಅಸ್ತಿವಾರಗಳುಳ್ಳ ಪರಲೋಕ ಪಟ್ಟಣವನ್ನು ನಾವು ಪ್ರವೇಶಿಸ್ತೇವೆ. ನಮ್ಮ ಜೀವನದ ಮರಣದ ನಂತರ ನಮ್ಮ ಜೀವನ, ನಮ್ಮ ಆತ್ಮ ಪ್ರಯಾಣ ಪರಲೋಕದ ಪಟ್ಟಣದ ಕಡೆಗೆ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಂಡು, నీవు నేను ఎందుకు రక్షింపబడ్డామంటే మన యొక్క మరణానంతరం, మన యొక్క జీవనానంతరం ఆ యొక్క పరలోక పునాదులు గల యొక్క పట్టణంలో మన యొక్క జీవనం ఉంటున్నది. దాని కొరకు ప్రభుని యేసు క్రీస్తును రక్షకునిగా ఒప్పుకొని ఉంటున్నాము. క్వైట్ ఆపోజిట్ టు దట్, దానికి వ్యతిరేకముగా ಯೋಬ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, యోబ గ్రంథంలో మనం చూసినట్లయితే ಪಾತಾಳವು ಬಾಯಿ ತೆರೆದುಕೊಂಡು ಕಾಯುತ್ತಾ ಇದೆ. ఆ యొక్క పాతాళము నోరు తెరిచి చూస్తూ ఉంటున్నది. ಯಾತನೆಯ ಸ್ಥಳ, నరక వేదన. ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಸಂಗತಿ ಕಾಣ್ತೇವೆ. ಲೂಕ ಸುವಾರ್ತೆ 16వ ಹೋಗ ಪುರುಷನು ಯಾತನೆ ಪಡುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಸೇರಿದ್ದಾನೆ. ఆ యొక్క మహాపురుషుడు ఆ యొక్క వేధింపబడే స్థలంలో చేర్చబడ్డాడు. 1000 Fahrenheit of degrees, ಅದು ಭಯಾನಕವಾದಂತ ಆ ಯಾತನ ಸ್ಥಳ. చాలా భయంకరమైన ఉష్ణంతో, చాలా భయంకరమైన వేదనతో వేధింపబడే స్థలము. ಈ ಭೂಗರ್ಭದ ಕೆಳಗಡೆ ಇರುವಂತಹ ಆ ಯಾತನದ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬಾರದು. ನನ್ನ ದರ್ಶನವು ಪರಲೋಕ ಪಟ್ಟಣ, ನನ್ನ ಆತ್ಮ ಪರಲೋಕ ಪಟ್ಟಣಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು, ನಮ್ಮ ಪೌರತ್ವವು ಪರಲೋಕ ಪಟ್ಟಣಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. ఆ యొక్క పాతాళంలోనికి నేను చేర్చబడకూడదు. నా యొక్క ఆత్మ అది పరలోకానికి సంబంధించింది, నా యొక్క ఆత్మ అది దేవుని రాజ్యానికి సంబంధించినదిగా ఉంటున్నది. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿಯೇ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕರೆ ಬಂದ ಕೂಡಲೇ ಅಬ್ರಹಾಮನು ದೇವರಿಗೆ ವಿಧೇಯನಾದನು. ಅಬ್ರಹಾಮನು పరలోక పట్టణದ దర్శనವನ್ನು ಹೊಂದಿದವನು. దాని కొరకే ఈ యొక్క అబ్రహాము దేవుడి యొక్క పిలుపునికి తక్షణమే లోబడినవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షణ కలిగినవాడుగా ఉంటున్నాడు. యవన సహోదర సహోదరి, ప్రియమైన యవన సహోదర సహోదరి, ಇಲ್ಲಿ ನನ್ನ ಯಾವ ಕುಟುಂಬವು ಪರಲೋಕದ ದರ್ಶನದ ಆಧಾರದ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿರುತ್ತದೋ, ఇక్కడ ఏ కుటుంబమో ఆ యొక్క పరలోక దర్శనం యొక్క ఆధారం పైన కట్టబడిందో, ಯಾವ ವ್ಯಕ್ತಿಯ ಜೀವನ ಪರಲೋಕದ ದರ್ಶನದ ఆధాರದ ಮೇಲೆ కట్టల్పట్టిరుతుందో, ఏ యొక్క వ్యక్తి యొక్క జీవితము పునాది గల ఆ యొక్క పరలోక పట్టణం యొక్క దర్శనం పైన కట్టబడిందో, ಯಾರ ವೈವಾಹಿಕ ಜೀವನ
ಪರಲೋಕದ ಪಟ್ಟಣದ ದರ್ಶನದ ಮೇಲೆ ಆಧಾರ ಪಟ್ಟಿರ್ತದೋ, ఎవరి యొక్క ఆ యొక్క వైవాహిక జీవితము ఆ యొక్క పరలోక సంబంధమైన పట్టణం పైన దర్శనం పైన ఆధారపడి జీవిస్తుందో, ಇಹಲೋಕದಲ್ಲಿ ಡೇರೆಗಳೇ ಇದ್ದರು. ఈ లోకంలో డేరాలు ఉన్నప్పటికీ ಈಗ ಡೇರೆಗಳಿಲ್ಲ. ఇప్పుడు డేరాలు లేవు. 2 BHK 3 BHK ಎಲ್ಲ ಕಡೆ ಬೋರ್ಡ್ಸ್ ನಾವು ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ. మనం చూస్తా 2 ఉంటాం. BHK 3 BHK 2 BHK 3 BHK చూస్తా ఉంటాం. ಯಾವ BHK ಅದು ఏ బీచ్ కైనా కూడా ಏನು ಕಷ್ಟ ಇದ್ದರು, ఎంత కష్టం ఉన్నప్పటికీ, ಏನು ಕೊರತೆ ಇದ್ದರು, ఏ కొరత ఉన్నప్పటికీ ಇಲ್ಲಿ అస్థివారಗಳು చలిಸುತ್ತವೆ. ఇక్కడ ఉన్న పునాదులు అవి కదిలింపబడేవిగా ఉంటున్నాయి. ಇವತ್ತು ಇಲ್ಲಿ ಇವತ್ತು ಇಲ್ಲಿ ನಾಳೆ ಮಣ್ಣಲ್ಲಿ, ఈ రోజు ఇక్కడ రేపు మంటిలో. ಇಲ್ಲಿರುವುದು ಸುಮ್ಮನೆ, ఇక్కడ ఉండేది ఊరికనే, ಅಲ್ಲಿರುವುದು ನಮ್ಮ ಮನೆ. అక్కడ ఉండేది మన ఇల్లు. ಇಲ್ಲಿರುವುದು ಸುಮ್ಮನೆ, ఉండేది ఊరికనే, ಅಲ್ಲಿರುವುದೇ ನಮ್ಮ ಮನೆ. అక్కడ ఉండేదే మన ఇల్లు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಆ ದರ್ಶನವಿತ್ತು. ఈ యొక్క అబ్రాహాముకి ఆ యొక్క దర్శనం పొందిన వాడుగా ఉంటున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ దాని కొరకు ತಕ್ಷಣವಿದೆ ಏನಾದ್ರು, దాని కొరకే అతను తక్షణమే విధేయతను చూపించినాడు. క్లారిటీ. మీకు ఆ యొక్క విషయ పరిస్పష్టత ఉంది కదా. సోదర ఆన్సరు కరెక్టే, సోదరి అక్క ఆన్సరు కరెక్టే, ఆ అಣ್ಣ ఆన్సరు కరెక్టే. నేషన్స్ ಆದರೆ ಹೆವೆನ್ಲಿ ನೇಷನ್ ಆ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಸಾಗಿದನು ಪ್ರಿಯರೇ. అతను పరలోక దర్శనం ఆ యొక్క దృష్టిలో కొనసాగించబడిన వాడిగా ಶಾಶ್ವತವಾದ ಅಸ್ಥಿವಾರಗಳುಳ್ಳ ಪಟ್ಟಣವನ್ನು అతను ఎదురు ನೋಡುವಂತವನಾಗಿದ್ದನು. అతను నిరంతరమైన పునాదుల పట్టణం కొరకు అతను ఎదురు చూచిన వాడుగా ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅಬ್ರಹಾಮನಿಗೆ ಒಂದು ವಿಶೇಷ ಸ್ಥಾನಮಾನ ಇದೆ. అందుకొరకే అబ్రాహాముకు ఒక ప్రత్యేక స్థానం ఉంటున్నది. ఇస్లాం ధర్మ, ఇస్లాం ధర్మానికి, ಜೂಯಿష್ ధర్మ, యూదా ధర్మానికి ಮತ್ತು ನಮ್ಮ ಕ್ರೈಸ್ತವ್ಯ, మరియు ఈ యొక్క క్రైస్తానికి. ನಮ್ದು ಕ್ರೈಸ್ತ ಧರ್ಮ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು, ನಾವು ಕ್ರೈಸ್ತವ್ಯ ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ವಿಶ್ವಾಸದಲ್ಲಿರುವಂತ ನಮ್ಮ, మనం క్రీస్తుని క్రీస్తు యొక్క విశ్వాసంలో ఉన్న మనం ಅಬ್ರಹಾಮನು ಮೂಲ ಪುರುಷನು ಎಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ಕರೆಯುತ್ತೆ. మూల పురుషుడిగా అబ్రాహామును యొక్క పరిశుద్ధ గ్రంథం పిలుస్తూ ఉంది. ಆತನು ಮೂಲ ಪಿತೃ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾನೆ. విశ్వాసులుగా తండ్రిగా అతను పిలువబడేవాడుగా ఉంటుంది. ಅಬ್ರಹಾಮನ ಎದೆಯಲ್ಲಿ ಇದ್ದವನು ಲಾಜರು. అబ్రాహాము యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్న వాడిగా ఉంటున్నాడు. ಎದೆಯಲ್ಲಿ ಇದ್ದವನು రొమ్మును ఆనుకున్న వాడిగా ఉంటున్నాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಆ ಮಾತುಗಳನ್ನ ಆ ಒಂದು ಸ್ಥಾನಮಾನವನ್ನು ಕೊಟ್ಟನು. అబ్రాహాము ఆ యొక్క స్థానాన్ని ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ఎందుకని మనం చూసినట్లయితే ಆತನಲ್ಲಿ ಯಥಾರ್ಥತೆ ಇತ್ತು. అతనిలో యథార్థత ఉంది. ಯಾಕೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ఎందుకని చూసినప్పుడు ಆತನಲ್ಲಿ ವಿಧೇಯತೆ, అతనిలో విధేయత ఉంది. ಯಾಕೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ఎందుకని చూసినప్పుడు ಆತನಿಗೆ ದರ್ಶನವಿತ್ತು. అతనికి ఆ యొక్క దర్శనం ఉన్నది. ಆತನ ದರ್ಶನ ತಾತ್ಕಾಲಿಕ ದರ್ಶನವಲ್ಲ. అతని యొక్క దర్శనం ఇది తాత్కాలికమైనది కాదు. కానీ ತಾತ್ಕಾಲಿಕ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು, ನಿಂದೆ ಅಪಮಾನಗಳು, ಸೋಲುಗಳು ಸಂಭವಿಸಿದಾಗ ಕುಗ್ಗಿ ಹೋಗುವ ವಿಶ್ವಾಸ ಜೀವನ ಅಲ್ಲ. అతనిలో తాత్కాలికమైన కష్టాలు, కొరతలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కుంగిపోయిన యొక్క జీవితం కాదు అతనిది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವತ್ತು ಹೇಳಿದರು, యేసు ప్రభువు అప్పుడే చెప్పి ఉంటున్నాడు, ಧರ್ಮವನ್ನು ಮೀರಿ ನಡೆಯುವವರೇ, ధర్మాన్ని లెక్కించక నడిచేవారు. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತ 7ನೇ ಅಧ್ಯಾಯ, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23ನೇ ವಚನ, 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ ಬ್ರದರ್. ಧರ್ಮವನ್ನು ಮೀರಿ ನಡೆಯುವವರೇ ನನ್ನಿಂದ ತೊಲಗಿ ಹೋಗಿರಿ ಎಂದು ಅಣ್ಣ ಕೆಲವರು ಮುಂದೆ ప్రత్యేకంగానా కాదు, ಎಲ್ಲರೂ ಮುಂದೆ ಹೇಳು. అందరి మధ్యలో, అందరి ముందు చెప్పినాడు. ಪ್ರಿಯ ಯೌವನ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియమైన యవన సహోదరి సహోదరుడు, ಅನೇಕ ಉದಾಹರಣೆಗಳು ನಮಗೆ ಉಂಟು. అనేక ఉదాహరణలు మనకున్నాయి. ನಾನು ಯೋಬನ ಜೀವಿತ ಉದಾಹರಣೆಯನ್ನು ತಗೋಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. యోబు యొక్క జీవితాన్ని ఉదాహరణగా ದಾನಿಯೇಲನ ಜೀವನ ತಗೋಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. దావీదు యొక్క జీవితాన్ని, ಯೆಹೆಜ್ಕೇಲನ ಜೀವಿತ ತಗೋಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. యెహెజ్కేలు యొక్క జీవితాన్ని తీసుకోవాలి, ಮೋಶೆಯ ಜೀವಿತವನ್ನು ತಗೋಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. మోషే యొక్క జీవితాన్ని తీసుకోవాలి. ಇವರೆಲ್ಲರೂ ಗುರುತುಗಳನ್ನು ತೋರಿಸ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೇನೆ. వీరందరి గుర్తులను చూపించాలనుకుంటున్నాము. ಐ ಆಮ್ ಎ ವೆರಿ ಬ್ಯಾಡ್ ಟೀಚರ್. అయితే నేను ఒక సరే పర్లేదు తిట్టు.
తిట్టుడా సరైన బోధకుని కాదు. ಒಂದು ಗುರುತು ಒಬ್ಬರು ಗುರುತು ಮಾತ್ರ ಹೇಳಿದೆ ಅಷ್ಟೇ. ఒకే ఒక గుర్తు మాత్రం చెప్పిట్టు, ಒಬ್ಬರದು ಮಾತ್ರ ಹೇಳಿದೆ ಅಷ್ಟೇ. ఒకే ఒక గుర్తును మాత్రం చెప్పాడు. ನನ್ನ ಸಮಯ ಮುಕ್ತಾಯ ಆಗ್ತಾ ಇದೆ. సమయం ನನ್ನ ముగించబడుతుంది. ಸಮಯ ಮುಗಿಯೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ సమయం ముగించడానికంటే ముందు ಧರ್ಮವನ್ನು ಮೀರಿ ನಡೆಯುವುದಂದ್ರೆ ಏನು ಎಂಬುದನ್ನು ಧ್ಯಾನಿಸಿ ಮುಕ್ತಾಯ ಮಾಡಿಕೊಂಡು, అక్రమాన్ని మీరి ధర్మాన్ని మీరి నడుచుదంటే ఏంటంటే ಏನು ಈ ಧರ್ಮ, ఏంది ధర్మము? ಧರ್ಮವನ್ನು ಮೀರಿ ನಡೆಯುವುದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಏನು? ఈ యొక్క ధర్మాన్ని మీరి నడపడం అంటే ఏంటి? ಅದನ್ನ ನಾವು ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ಆಲೋಚನೆ ಮಾಡುದು. దాన్ని కొంచెం మనం ఆలోచించాలి. ಯಾಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ఎందుకని చూసినప్పుడు ಅದು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. అది చాలా ప్రాముఖ్యమైనది. ಅದಕ್ಕೆ ಕನೆಕ್ಟಿವ್ ವರ್ಡ್ ಆಗಿ ನಾವು ಯೋಚನೆ ಮಾಡುವುದು. దానికి సంబంధిత ఒక పదాన్ని మనం చూసినప్పుడు ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 5:20 మత్తయి సువార్త 5:20 ನಿಮ್ಮ ನೀತಿಯು ಶಾಸ್ತ್ರಿಗಳ ಮತ್ತು ಪರಿಸರ ನೀತಿಗಿಂತಲೂ ಹೆಚ್ಚಿನದಾಗದಿದ್ದರೆ ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರಲಾರಿರಿ ಎಂದು ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ. శాస్త్ర నీతి కంటేనో పరిచయ నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభునందు ప్రియులారా, ಇವರೆಲ್ಲರೂ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಅನುಸರಿಸುವವರೇ. వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు. ಪರಿಸಯರು, ಸದ್ದುಕಾಯರು, పరిచయాలు, సద్దుకాయలు, శాస్త్రులు, ಇವರಿಗೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಜ್ಞಾನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. వీరందరికీ ఈ యొక్క ధర్మశాస్త్రం మీద జ్ఞానం చాలా ఉంది. ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾನೆ, అయితే ప్రభువు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ಅವರ ನೀತಿ ನಿಮ್ಮ ನೀತಿ ಆಗಿರಬಾರದು. వారి యొక్క నీతి అది మీ నీతి అయి ఉండకూడదు. ಅನೇಕ ಧರ್ಮಗಳನ್ನ ಅವರು ಹೇಳ್ತಾರೆ, అనేక ధర్మాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటున్నారు, ಅನೇಕ ಕ್ರಮಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ, అనేక నిబంధనల గురించి క్రమాల గురించి ಆ చెప్తున్నారు. ಕ್ರಮ ಹೀಗಿರ್ಬೇಕು ಹೀಗೆ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲವೂ ಹೇಳ್ತಾರೆ. ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని అన్ని కూడా చెప్తారు. ಆದ್ರೆ ಅವರು ಅನುಸರಿಸುವುದಿಲ್ಲ. అయితే వారి దాన్ని పాలించేవారు కాదు. ಅದು ಒಂದು ದೊಡ್ಡ ಹಿಸ್ಟಾರಿಕಲ್, ಏನು, ನಾನು ಥಿಯಾಲಜಿಕಲ್ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಹೋಗುವುದಿಲ್ಲ. ಒಂದೇ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಹಲವು ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ಸ್ ನಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, అది ఒకే వాక్యంగా దాన్ని మనం అనేక పర్యాలుగా విధాలుగా చూసినట్లయితే ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆಪ್ಟ್ ಅಂಡ್ ಅಪ್ರೋಪ್ರಿಯೇಟ್ ಆಗಿ ಹೇಳ್ತಾರೆ. ఎంత దాన్ని క్లియర్ గా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాను ఆ విషయం గురించి. ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಜೊತೆಗೆ ధర్మశాస్త్రంతో పాటు ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿರುವಂತ ಪರಿಸಾಯರು, ಶಾಸ್ತ್ರಿಗಳು, ఆ కాలంలో ఉన్న పరిచయులు మరియు శాస్త్రులు ಟಾಲ್ಮುಡ್ ಎಂಬುದಾಗಿರುವಂತ ಒಂದು ಗ್ರಂಥವನ್ನು ಮಾಡಿಕೊಂಡು, ಅವರು టాల్ముడ్ ಎಂಬ ಒಂದು గ్రంథాన్ని చూస్ చేసుకుని ಜೂಯಿಸ್ ಓರಲ್ ಲಾ ಒಂದು ಮಾಡಿಕೊಂಡು, యూద ఒక గ్రంథాన్ని లాగా చేసుకొని, ಓರಲ್ ಲಾ ಒಂದು ಮಾಡಿಕೊಂಡು, ಅವರು ఒక లానిగా చేసుకుని దాన్ని ಸಬ್ಬತ್ ದಿನದಲ್ಲಿ సబ్బాతు దినంలో ಕೂದಲುನು ಕೀಳಬಾರದು ಅಂತ, ಅದು ಒಂದು ಸಂಹಿತೆಯಲ್ಲಿ వారు నీ యొక్క వెంట్రుకను కూడా పెరగకూడదని ఒక నిబంధన చేసిన వారుగా ఉంటున్నారు. ಕನ್ನಡಿಯಲ್ಲಿ ನೋಡಬಾರದು, అద్దంలో చూసి చూడకూడదని చెప్తుంటున్నారు. ಇವು ಎಲ್ಲ ಅವರು ಹೇಗೆ ಕಲ್ಪನೆ ಮಾಡಿದ್ರು, ఇవన్నీ కూడా వారు ఏ విధంగా రూపించారు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ 7:7 ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, అందుకొరకే మార్కు 7:7 దేవుడు చెప్తూ ఉంటున్నాడు, ಏನು ಮನುಷ್ಯರು ಕಲ್ಪಿಸಿದ ಕಟ್ಟಡಗಳನ್ನೇ ದೈವೋಪದೇಶಗಳೆಂದು ನೀವು ಬೋಧಿಸುವುದು ಅಥವಾ ಆರಾಧಿಸುವುದು ವ್ಯರ್ಥ ಎಂಬುದಾಗಿ. మనుషులు చేసే ఆ యొక్క కట్టడాలని నియమాలను మీరు అది దేవుని యొక్క ఉపదేశాలని మీరు దాన్ని పాలించకూడదు, అది వ్యర్థం అని చెప్తూ ఉంటున్నాడు. ಈ ಮೆಸೇಜ್, ದಿಸ್ ಇಸ್ ಅನದರ್ ಮೆಸೇಜ್. ಇದಕ್ಕೆ ಇನ್ನೊಂದು 1 hour ಬೇಕಾಗುತ್ತೆ. ಆದ್ರೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಪಾಸಿಂಗ್ ರೆಫರೆನ್ಸ್ ತಗೊಳ್ಳುವಾಗ ఇది మరొక ఉపదేశము, దానికి మరొక గంట అవుతుంది. అయితే దాని గురించి చిన్న రెఫరెన్స్ తీసుకున్నట్లయితే, ಧರ್ಮವೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, ధర్మము అని చెప్పేటప్పుడు, ನೀತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, చెప్పేటప్పుడు, ಕ್ರಮ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, క్రమం అని చెప్పేటప్పుడు ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ್ದು, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ನನಗೆ ಯಜ್ಞವು ಬೇಡ, ಕರುಣೆಯೇ ಬೇಕು. నాకు బలి వద్దు, నాకు దయాకరణమే కావాలి. ನನಗೆ ಬೇಕಾಗಿರುವುದು ಕರುಣೆ, నాకు కావాల్సింది బలులు కాదు. ನನಗೆ ಬೇಕಾಗಿರುವುದು ಕ್ಷಮೆ, నాకు కావాల్సిన క్షమాపణ. ನನಗೆ ಬೇಕಾಗಿರುವುದು ಪ್ರೀತಿ, నాకు కావాల్సింది ప్రేమ. ಇವು ಧರ್ಮ. ఇది ధర్మాన్ని అనుసరించడం. ಈ ಧರ್ಮ ಇಲ್ಲದಿದ್ದರೆ, ఈ యొక్క ధర్మం మనలో లేనట్లయితే ನಿನ್ನ ಕ್ರಮ, ನಿನ್ನ ಧರ್ಮ ವೇಸ್ಟ್. నీ యొక్క నియమము, నీ యొక్క నిబంధనలు, ఆజ్ఞ అన్ని కూడా వ్యర్థమే. ಆ ರೀತಿಯ ಒಂದು ಕಾಲಘಟ್ಟ ಇವತ್ತಿನ ಟೆಕ್ನಾಲಜಿ ಇಂಪ್ರೂವ್ ಆಗಿರುವಂತಹ ಸಭೆಯ ಆ ಒಂದು ಕ್ರಮದ ಒಳಗಡೆ ಕ್ರೀಪಿನ್ ಆಗುವಂತ ಒಂದು ಇರೋದರಿಂದ
ಎಚ್ಚರಿಸಬೇಕಾಗುತ್ತದೆ. ఆ రీతిగా కట్టబడిందిగా ఆ యొక్క టెక్నాలజీ కట్టబడిందిగా ఈ కాలంలో సంఘాలకి దేవుడు యొక్క హెచ్చరికను తెలియపరుస్తూ ఉంటున్నాడు. Come back to our assembly. మన సంఘానికి తిరిగి వచ్చినప్పుడు, Come back to the Bible. మన యొక్క పరిశుద్ధ గ్రంథానికి Let us sit together and pray together. మనమందరం కలిసి ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ಇದು ದೇವರ ಕ್ರಮ, ఇది దేవుని యొక్క క్రమం, ಇದು ದೇವರು ಹೇಳುವ ಧರ್ಮ, ఇది దేవుడు చెప్పే యొక్క ధర్మశాస్త్రం, ಒಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ಕಾಪಾಡುವ ಧರ್ಮ, ఒక మనిషిని కాపాడేది, ಒಂದು ಎತ್ತನ್ನ ಸಬ್ಬತ್ ದಿನದಲ್ಲಿ ಕೂಡ ಎತ್ತಿ ನಿಲ್ಲಿಸುವ ಧರ್ಮ. ఆ యొక్క పరిశుద్ధ దినంలో ఒక ఎద్దుని కాపాడే యొక్క ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಬ್ಬತ್ತಿಗೆ ಒಡೆಯನು. ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు సబ్బాతుకు ఆయన విధేయుడు. ಅಬ್ಸಲ್ಯೂಟ್ ಟ್ರೂತ್ ತಿಳ್ಕೋಬೇಕು. నిజమైన సత్యం తెలుసుకోవాలి. ಅದು ದೇವರ ಗುರುತು. ఇది దేవుని యొక్క గుర్తు. ಆ ಗುರುತು ದೇವರು ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఈ యొక్క గుర్తును దేవుడు అడిగేవాడు కాబట్టి ಒಂದು ಉದಾಹರಣೆಯನ್ನು ನಾನು ಕೊಡ್ತೇನೆ. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ಒಂದು ಉದಾಹರಣೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇನ್ನೊಂದು ಅಂಶವನ್ನ ಹೇಳಿ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೇನೆ. ఒక ఉదాహరణ ఇస్తా, మరొక అంశాన్ని చెప్పి ముగిస్తాను. ಪ್ರಾಯಶಃ ಈ ಉದಾಹರಣೆ ಅಷ್ಟು ಒಳ್ಳೆ ಉದಾಹರಣೆ ಅಲ್ಲ. ఈ యొక్క ఉదాహరణ అంత మంచిది కాదు. ಆದ್ರೆ ಈ ಉದಾಹರಣೆಯಲ್ಲಿ ಬರುವಂತ ಒಂದು ಉದ್ದೇಶ ಚೆನ್ನಾಗಿದೆ. అయితే ఈ ఉదాహరణ గురించి వచ్చే ఒక ఉద్దేశం చాలా బాగుంది. ಒಬ್ಬ ತಾತ ಮತ್ತು ಒಬ್ಬ ಮೊಮ್ಮಗ. ఒక తాత మరియు అతని మనవడు. ಮೊಮ್ಮಗ ತಾತ ಅಂದ ತಕ್ಷಣ ಕೃಪಾರವಣ್ಣಗೆ ಯಾಕೋ ಮುಖ ಸ್ವಲ್ಪ ವಿಕಸಿಸಿದೆ. ಸುಭಾಷ ಶೀಘ್ರ ಇರ್ಲಿ, ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం. ತಾತ ಮೊಮ್ಮಗ ಇಬ್ಬರು ಕೂಡ తాత మనవడు ఇద్దరు కూడా ಒಂದು ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక కొండకి పోతూ ఉంటున్నారు. ಆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఆ కొండ ఎక్కే సందర్భంలో ಈ ತಾತಗೆ ಉಪವಾಸ ಇದ್ದನು, ಸುಸ್ತಾಗಿ ಹೋಗಿದೆ. ఈ యొక్క తాత ఉపవాసం ఉండి చాలా నీరసంగా ఉంటున్నాడు. ಅಲ್ಲಿ ತೆಂಗಿನಕಾಯಿ ಇದೆ, అక్కడ టెంకాయ ఉంది. ಅವ್ರು ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡಕ್ ಹೋಗ್ತಿರೋರು వారు విగ్రహాన్ని పూజించడానికి వెళ్తున్నారు. ಬೆಟ್ಟದ ಮೇಲಿರುವಂತ ದೇವರು, అది కొండ పైన ఉండే దేవుడు. ಆತ ತಾತ ಬಿದ್ದೋದಾಗ ಮೊಮ್ಮಗ ಕೇಳ್ತಾನೆ ಪೂಜಾರಿಗೆ, తాత పడిపోయినప్పుడు ఆ యొక్క మనవడు అడుగుతున్నాడు పూజారిని, ಅಯ್ಯ ನೀನ್ ನೀರ್ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? నీవు ఈ యొక్క నీటిని తీసుకుని పోతున్నావు కదా, ನಮ್ಮ ತಾತ ಬಿದ್ದು ಹೋಗಿದ್ದಾರೆ, ఆ తాత పడిపోయినాడు, ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ನೀರ್ ಕೊಡಿ, ఆయన కొద్దిగా నీళ్ళు ఇవ్వు, ಸ್ವಲ್ಪ ಜೀವ ಉಳಿತದೆ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. కొంచెం అతని యొక్క ప్రాణము తెప్పరిల్తదని చెప్పినప్పుడు, ನಾನು ಇದನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ, నేను దీన్ని ఇవ్వను, ಮೈಲಿಗೆ ಆಗುತ್ತದೆ, ఇది అపవిత్రమైపోతుంది, ಇದು ದೇವರಿಗೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. ఇది నేను దేవునికి ఎత్తుకొని పోతున్నాను. ಅವ ಪರಿಸಾಯ, అతను పరిచయుడు అంటున్నాడు, ಆತನ ಶಾಸ್ತ್ರಿ, అతనే శాస్త్రి అంటున్నాడు, ಆತನೇ ಸದ್ದುಕಾಯಿ, అతనే సొద్దుకైడు అంటున్నాడు. ಆತನ ನೀತಿ ಅಷ್ಟೇ, అతని యొక్క ధర్మము నీతి అంతే. ಯಾರು ಹೆಂಗನ ಸಾಯಿ, ఎవరు ఎట్లయినా సావని, ನಾನು ಹೋಗ್ತಾ నేను పోతూ ఉన్నాను. ಆತನ ಹೊರಟು అతను పోయినాడు. ಈ ಮೊಮ್ಮಗ ಏನು ಮಾಡು, అయితే ఈ మనోడు ఏం చేస్తున్నాడు? ಆ ಮೊಮ್ಮಗ ఆ మనోడు ಆ ಬುಟ್ಟಿಯಲ್ಲಿರುವ ತೆಂಗಿನಕಾಯಿ ತಗೊಂಡ, ఆ బుట్టలో ఉన్న టెంకాయని తీసుకున్నాడు, ಹೊಡೆದ, పట్టినాడు, ಆ ನೀರು ತಾತಗೆ ಕೊಟ್ಟ, ఆ నీటిని తాతకి ఇచ్చినాడు. ತಾತರಿಗೆ ಬಿಡಿದ ಶಕ್ತಿ ಬಂದ್ಬಿಟ್ಟು తాత ఆ నీటిని తాగనಗೆ నీరసం పోయి శక్తి వచ్చింది. ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ನಡಿಯಪ್ಪ ಮೇಲಕ್ಕೆ ಹತ್ತೋಣ ಅಂತ లేచి నిలబడి నడువు మనం పైకి వెళ్దామంటున్నాడు. ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಳ್ಳೋರು. దేవుని దర్శనం చేసుకుందాం. ಮೊಮ್ಮಗ ಹೇಳ್ತಾನೆ, ఆ యొక్క మనోడు చెప్తున్నాడు, ತಾತ ಇನ್ನೆಲ್ಲಿ ದರ್ಶನ, ನಡಿ ಮನೆಗೆ. తాత ఈ యొక్క ఇంకెందుకు దర్శనం, ఇంటికి ಇಲ್ಲ, ఏమీ లేదు. ಯಾಕೆ? ఎందుకు? ಆಗ್ಲೇ ತೆಂಗಿನಕಾಯಿ ಹೊಡೆದಾಕಿದ್ದೀನಿ, అప్పుడే టెంకాయ కొట్టేశాను, ಆ ನೀರೇ ನೀನ್ ಕುಡ್ದಿದ್ಯಾ, ఆ నీళ్ళే నువ్వు తాగినావు, ನಿನಗೆ నీకు ఇంకా నీళ్ళు అవసరం లేదు. ಅದು ಧರ್ಮ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿ, దేవుని యొక్క ధర్మం, దేవుడు చెప్పిన ధర్మం ఇదే ఉంటుంది. ದಾವೀದನು ಹಸ್ಕೊಂಡಾಗ ದೇವಾಲಯದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವಂತಹ ಆ ಸುಮುಖದ ರೊಟ್ಟಿಗಳನ್ನು ತಿಂದನು. దావీదు ఆకలితో ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన రొట్టెలను తిన్నవాడిగా ఉంటున్నాడు. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡದಲ್ಲಿದೆ, ಆ ಹಾದು ಹೋಗುವಾಗ ಕೆನೆಗಳನ್ನು ತಗೊಂಡು ತಿನ್ನಬಹುದು ಅಂತ. ಆದರೆ ಈ ಪರಿಸಾಯರು ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ, ನಿಮ್ಮ ಶಿಷ್ಯರು ಹಾಗೆ ಮಾಡ್ತಾರೆ, ಹೀಗೆ ಮಾಡ್ತಾರೆ, ವಿಮರ್ಶೆ ಮಾಡುವ ಗುಂಪು. ఈ యొక్క శిష్యులు, ఈ యొక్క శాస్త్రులు ఈ విధంగా చేస్తున్నారు, మీ యొక్క శిష్యులు ఇలాగ చేస్తారు అలాగ చేస్తారని వారు విమర్శించేవారుగా ఉంటున్నారు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభునందు ప్రియులారా, ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡಿ మా యొక్క వర్తమానం ముగించేవారుగా ఉంటున్నారు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಗುರುತುಗಳನ್ನು ಕೇಳುವ, దేవుడు మనల్ని గుర్తు అడిగినప్పుడు ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀವಿ ಸರಿ, రక్షింపబడ్డాము సరే, ಆದ್ರೆ ನಮ್ಮ ಗುರುತು ಏನು? అయితే మన గుర్తు ఏమిటి? ಯಾವ ಗುರುತಿನಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ఏ యొక్క గుర్తుతో దేవుడు మనల్ని గుర్తించేవాడుగా ఉంటున్నాడు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభునందు ప్రియులారా, ಈ ವಾಕ್ಯ ಹೊಸದಲ್ಲ, ఈ వాక్యం కొత్తది కాదు. ನಾನೇನು ಹೊಸದನ್ನು ಹೇಳ್ತಿಲ್ಲ. మేమేం కొత్తదిగా మీకు చెప్పట్లేదు. ನಾನು ಸಭೆಯ ಹಿರಿಯರಿಗೆ ನಾನು
కృతజ్ఞత ಸಲ್ಲಿಸ್ತೇನೆ. సంఘానికి మరియు సంఘ పెద్దలకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ನಿಮ್ಮ ఉంటున్నాం. ಮಧ್ಯಕ್ಕೆ ಬರ್ಲಿಕ್ಕೆ ನೀವು ಆಹ್ವಾನ ಮಾಡಿ మీ మధ్యకి రావడానికి ఆహ్వానం తెలియపరిచారు. ದೇವರು ನನಗೆ ಅನುಗ್ರಹಿಸಿರುವ ಸಂದೇಶವನ್ನ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುವ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿದೆ. దేవుడు మాకు అనుగ్రహించిన యొక్క సందేశాన్ని మీకు పంచుకోవడానికి మాకు అవకాశం ఉంది. ನಾವು ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆಯುವಂತವರಾಗಿ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಸಾಗಿಸೋಣ. మనం దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడిచేవారుగా మనకి జీవితాన్ని మనం సాగిద్దాం. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. విన్న వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ విధంగా మనం ముందుకు సాగిన